every small detail has been thought through. The GenZ vibe అంటే. కాలేజ్ నుంచి ఒకరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి మేజర్గా 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఎయిదర్ డూ సంథింగ్ ఆన్ దేర్ ఓన్ ఆర్ టేక్ ఎ రిస్కీ ఆప్షన్ ఆర్ చూస్ ఎ కార్పొరేట్ ఆప్షన్ అని. ఇప్పుడు నాకు కొన్నిసార్లు ఏం చేస్తా అంటే నేను ఫస్ట్ 1 month 1.5 month కొందరు పేర్లు కూడా తెలియదు. అందుకే ఐ ఆల్వేస్ సే పీపుల్ నెవర్ లీవ్ ఏ బ్యాడ్ కంపెనీ, దే లీవ్ ఏ బ్యాడ్ మేనేజర్ అంటే. వాట్ ఆర్ ద బెస్ట్ సైడ్స్ అండ్ వర్స్ట్ సైడ్స్ ఆఫ్ ఇట్? యూ కాంట్ బై ఎ లాయలిస్ట్, యూ కెన్ ఎర్న్ ఎ లాయలిస్ట్. ఇది పేజ్ ఉంది, కంటెంట్ బాగా చేస్తున్నారు కాలేజీలలో అని చూపించారు అన్నారు. చూసరికి స్టూడెంట్స్ ఈ కాన్వర్జేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అయింది, అందుకనే నేను ఒక్కనే వచ్చాను. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఐ థింక్ 2016 అనుకుంటా ఒక చిన్న కమ్యూనిటీ లాంటిది బిల్డ్ చేయడానికి ట్రై చేశాను. ఏంటంటే మేము చదువుకుంది బాంబేలో BMM అని, అంటే మాస్ మీడియా మేనేజ్మెంట్ అని. సో దాంట్లో ఏంటంటే ఎవ్రీథింగ్ దట్ ఈజ్ అవైలబుల్ యాజ్ ఎ ఇన్ఫర్మేషన్ దాన్ని అన్నిటి కూడా ఒక చోట పెట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ నోట్స్ కావచ్చు, లెక్చర్స్ కావచ్చు, రన్నింగ్ నోట్స్ కావచ్చు, రివిజన్స్ కావచ్చు, లేదా కాలేజ్ ఫెస్టివల్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, తర్వాత కాన్వర్జేషన్స్, టాక్స్ లాగా ఎక్స్పర్ట్స్ టాక్స్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పోర్టల్ లాగా తయారు చేసి కాలేజ్లో వచ్చిన ఐడియా అనమాట నాకు. అది BMM గురు అని ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసాం అనమాట. ఫర్ వాట్ ఎవర్ ఇట్ రీజన్ ఒక 1.5 year రన్ చేయగలిగాం. జాబ్ హైరింగ్స్ ఇచ్చాము, ఇంటర్న్షిప్స్ ఇచ్చాము, కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి ట్రై చేసాము, దాదాపు 15 editions ఆఫ్ మ్యాగజైన్ రన్ చేసాము. అండ్ ఆఫ్టర్ ఎ పాయింట్ వీ నీడ్ టు గివ్ ఇట్ అప్ బికాజ్ ఇట్ వాజ్ నాట్ సస్టైనబుల్ ఫర్ అస్. సో మెనీ మూవింగ్ పార్ట్స్, చాలామంది మనుషులు ఉన్నారు, చాలామందిని ఒప్పించాల్సి వచ్చింది బాంబేలో, అండ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. కట్ చేస్తే నేను బాంబే నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు మ్యాగజైన్ ST మ్యాగ్స్ అనే ఒక కంపెనీ చూసాను అనమాట, హూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ సంథింగ్ సిమిలర్. అండ్ మ్యాగజైన్ వాట్ గాట్ మై అటెన్షన్. అండ్ కట్ చేస్తే అది చరణ్ లక్కరాజు. అండ్ మొన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వెన్ వీ హ్యావ్ సీన్ ద హోల్ ఫ్లో ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ దే ఆర్ బిల్డింగ్, ఫస్ట్ థింగ్ నాకు వచ్చింది అంటే ఎన్వి. హౌ ద హెల్ దిస్ గైస్ యాక్చువల్లీ బిల్ట్ ఇట్. వాళ్ళు ఒక పక్క ఒక ఫికల్ మైండెడ్ ఉన్న జెన్జీని, అలానే వెరీ వెరీ ఎంతూజియాస్టిక్ క్రౌడ్ని, ఒక పక్క బ్రాండ్స్ని, మార్కెట్ని, అందరినీ సస్టైన్ చేస్తూ ఒక ఎకోసిస్టమ్ ఎలా బిల్డ్ చేయగలిగాడు, ఒక వాల్యూ క్రియేషన్ ఎలా చేయగలిగాడు. ఓకే, వాల్యూ క్రియేషన్ అన్న వర్డ్ మాత్రం గట్టిగా గమనించండి, అది చాలా చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో కానీ, నా లైఫ్లో కానీ, ఎవరి లైఫ్లో కానీ. అది లేకపోతే వేర్ ఎవర్ వి వర్క్, హూఎవర్ వి వర్క్ విత్, దే వుడ్ నాట్ రెస్పెక్ట్ అస్. సో ఈ కాన్వర్జేషన్లో దాని డీటెయిల్ గురించి మాట్లాడాము, అండ్ వి ట్రైడ్ సంథింగ్ న్యూ ఆల్సో. సో do watch the full episode and let me know how do you think. Let's get into the episode. Questions that shines from the known to the unknown we go. With laughter and wonder the stories flow. Crazy hosts with passion that grows. It's Curious Nikhil and Prudvi, the show. Okay, audio track 1 2 3 rolling, clapping in 3 2 1. ఓకే, అంటే ఇక్కడ చెక్ లిస్ట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఐ లైక్ ఇట్, ఐఎమ్ ఎంజాయింగ్. నేను కూడా నేర్చుకుంటున్నాను. గుడ్. అంటే నేను బీన్ లైక్ దిస్ వెరీ గుడ్. ఆబ్వియస్లీ ఇఫ్ యూ డూ ఇట్, ఇఫ్ నిఖిల్ ఇస్ దేర్, సాయి ఇస్ దేర్, ఇట్స్ మోర్ ప్రొఫెషనల్. అలా ఏం లేదు, బ్రో. లేదు, ప్రొఫెషనలిజం కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఇట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ చెక్ లిస్ట్. హౌ ఎక్స్టెన్సివ్ ఇస్ యువర్ చెక్ లిస్ట్? అంటే ఈవెన్ ద ఫార్మాట్ ఆర్ ఎనీథింగ్ రెగ్యులర్గా చేసే కన్నా ఇట్స్ డిఫరెంట్ కదా. ఈవెన్ ఐ వాజ్ ఎక్సైటెడ్, ఐ ఆస్క్డ్ సాయి లాంగ్ టైమ్ బ్యాక్. ఐ నో ఇట్స్ కుదరలే మనకి, మీకు కుదరలే, మనకు కుదరలే అని. అంటే ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ యూ గోన్ బి మూవింగ్ టు న్యూ ఆఫీస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు తర్వాత, అండ్ వీ వాంటెడ్ టు డూ ఇన్ అ బెటర్ ప్లేస్. అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ మీ అండ్ పృథ్వీ వేరే, ఇది చేస్తే మీ ఆఫీస్లోనే చేయాలి. వీ డోంట్ వాంట్ బ్రింగ్ ఇన్ టు అవర్ ప్లేస్. వీ వాంట్ టు డూ ఇన్ అ ప్లేస్ దట్ మేక్ సెన్స్. బికాజ్ ఆబ్వియస్లీ ఎవ్రీ పార్ట్ ఇక్కడ ఆఫీస్లో మేము చూసినట్టయితే కొన్ని బీరోస్ తీసుకున్నాము, వీ గోన్ పుట్ ఇట్ దేర్. Every small detail has been thought through. One of them is shake well after use. So there is a little of humor in it, there is thought in it. GenZ vibe అంటే. ఆఫీస్ని చూస్తే మిమ్మల్ని చూసినట్టుంది బ్రో. ఆఫీస్ని చూసినా అంటే మేబీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఇప్పుడు ఇందాక ఎవరు అడుగుతున్నారు నీ ఏజ్ ఎంత, అప్పుడప్పుడు ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్. ఇట్స్ ఆల్ అబౌట్ ద థాట్ ప్రాసెస్. కూర్చుంటే యంగ్స్టర్స్ తోటి ఉంటే మనం యంగ్ ఫీల్ అవుతాం.
అండ్ జెన్జీని ఈజ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ జనరేషన్. వీళ్ళు ఎట్లుంటారంటే జెన్జీ తోటి ప్రతి ఒక్కరు తిట్టేటోడే, దానికి ఇది బాలే అది బాలే ఇది బాలే అని అంటుంటారు. కానీ నువ్వు యాక్చువల్గా ఆలోచించుకుంటే జెన్జీ ఈజ్ అ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ జనరేషన్. వీళ్ళు దే బ్రోక్ లాట్ ఆఫ్ మిత్స్. ఎన్నో డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేసి ఫోకస్ ఉంటున్నారు వాళ్ళు. నువ్వు చెప్పాలంటే ముందు జనరేషన్లకి డిస్ట్రాక్షన్స్ తక్కువ, ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ. కానీ ఇట్స్ వెరీ టఫ్ టు లివ్. చెప్పాలంటే ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్యలో నీకు ఉండాలి అంటే అంత ఈజీ కాదు. అయినా కానీ వాళ్ళు దే ఆర్ జస్ట్ సర్వైవింగ్. సో వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతున్నట్టు వాళ్ళ లైఫ్ ఉంటున్నట్టు వెన్ యూఆర్ ఎ జెన్జీ హబ్, ఆఫీస్ ఈజ్ ఆల్సో ఎ క్యారెక్టర్ ఇన్ ద హోల్ థింగ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే నేను ఐ వాజ్ సీయింగ్ అ పాడ్కాస్ట్ అండ్ దాంట్లో ద గెస్ట్ వాజ్ టెల్లింగ్ సో దాంట్లో ఏమంటున్నారంటే నేను ఒక కంపెనీలో 37 years నుంచి వర్క్ చేస్తున్నాను. మొన్న ఒకరు వచ్చి వైబ్స్ బాగాలేదని వెళ్ళిపోతున్నారు. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లూజింగ్ ది గ్రిప్ ఆఫ్ థింగ్స్. ఐ డోంట్ నో వాట్ ఆర్ థింగ్స్ లీడింగ్ అప్ టు అని చెప్పి. ఒక పక్క కార్పొరేట్లో ది బిన్ సిస్టమ్స్ మేడ్, ఇన్నేళ్ళ నుంచి ఇలా జరగాలి ఇలా ఉండాలి అని, కలర్స్ కానీ డిజైన్ కానీ ఎవ్రీథింగ్. అండ్ జెన్జీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి సెట్ కాకుండా వెనక్కి వస్తే పీపుల్ సే దట్స్ arrogance. I mean, that is what evidently everyone is saying. And there are very few companies ఆ జెన్జీతో కూర్చొని వర్క్ చేసేవాళ్ళు. ఐఎమ్ జస్ట్ క్యూరియస్. ఎందుకంటే మిమ్మల్ని ఇంతకుముందు చూసినప్పుడు ఏదో మీరు అక్కడ కూర్చుంటే వీళ్ళందరూ వచ్చి ఇలా ఇది అని అట్లేం లేదు. నేను వచ్చి మీ దగ్గర అక్కడనే కూర్చుంటే చిలపట్టు ఒకరి మీద ఒకరు జోక్ వేసుకుంటాను. వైబ్ ఎలా ఉందంటే ఒక అన్నదమ్ముల లాంటి వైబ్ ఉంది. అంటే యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎప్పుడు అంటుంటా, ఆరగెన్స్ కన్నా ఎక్కువ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కువ. అంటే ఇక్కడ ఏడ బతకలేక నువ్వు అట్లా ఒకప్పుడు ఏంటంటే నువ్వు నా దగ్గర కాకపోతే ఇక్కడ బతకలేవు అంటే అట్లా కాదా. టుడేస్ జనరేషన్ మోర్ ఆప్షన్స్. వానికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. బయటికి పోయి ఏది చేయకపోయినా కానీ ఒక స్విగ్గీ చేసుకుంటా 30,000 సంపాదించుకుంటా అంటున్నాడు వాడు. నువ్వు దగ్గర బతుకు స్లేవ్గా అంటే ఇట్ డజంట్ వర్క్అవుట్. అండ్ సెకండ్ థింగ్ ఇలా జనరేషన్కి ఇంకోటి ఏముంటుంది అంటే వాడికి ఎప్పుడైనా కానీ వాడిని ఈక్వల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మనం కరెక్ట్గా వాడిని రెస్పెక్ట్ ఈజ్ ఐడెంటిటీ. సో లాట్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటుంటే ఏదో కొత్తది ఏదో చేయాలనుకుంటాం. మనం ఏది కొత్త చేయనక్కర్లే. ఇఫ్ యూ డూ థింగ్స్ ఇన్ అ వెరీ సింపుల్ వే అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఒక కాంప్లెక్స్ టాపిక్ ఎందుకు చేసారంటే పీపుల్ దే డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఎనీథింగ్ విచ్ దే డోంట్ నో. దే ఓన్లీ టాక్ ఫ్రమ్ దేర్ ఓన్ రెఫరెన్సెస్. అంటే నాకు ఇది తెలుసు, దాని నుంచే నేను మాట్లాడతా. నేను కొత్తది తెలుసుకోవాలనే ఒక చిన్నపాటి క్యూరియాసిటీ ఉండవు. వాడికి అర్థం కాకపోతే వరకే అది బాలే అంటాడు వాడు. ఏదైనా మీరు చూడండి, బేసిక్గా ఇప్పుడు మీరు అన్నారు జెన్జీ యారగెన్స్. ఎందుకు జెన్జీ యారగెన్స్ ఒక ఆఫీస్ నుంచి ఎందుకు వెళ్ళిపోతుంది, వైబ్ లేదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్వైవల్ జనరేషన్ కాదు ఇది. అంటే ఒక 2-3 జనరేషన్ల ముందు ఏమైపోయినంటే వాళ్ళు చాలా కష్టపడి ఒక బేసిక్స్కి తీసుకొచ్చేసి లైఫ్లో బేసిక్స్ స్టార్ట్ అయిపోయినాయి కొన్ని. ఇంకా కాని వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎవరు సొంత ఇల్లు లేని వాళ్ళు చాలా తక్కువ. అంటే సిటీలో సొంత ఇల్లు లేకపోవచ్చు కొందరికి, విలేజ్కైనా పోయి బతకొచ్చు కదా అంటున్నాడు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది, ఎక్కడో పోయి బతుకుతా అంటున్నాడు. సో పాయింట్ ఏంటంటే విలేజ్లో బతుకోలేకపోతే సిటీకి వచ్చి బతుకుతా అంటాడు. సో ద కాన్సెప్ట్ ఇక్కడ బాటమ్ లైన్ ఏంటి అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు సర్వైవ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. బట్ వీళ్ళు ఆ లైఫ్కి కాంప్రమైజ్ కాకుండా దే ఆర్ థింకింగ్ కెన్ వీ థింక్ బెటర్, కెన్ వీ డూ బెటర్, ఈజ్ దేర్ ఎ స్కోప్ టు డూ బెటర్. అలాంటి స్కోప్ లేని ప్లేసెస్లో దే వోంట్ సర్వైవ్. They don't want to be in those places. This is interesting కదా, ఎందుకంటే కంపెనీస్ వెన్ దే ఆర్ మేడ్ అంటే ఇప్పుడు ఏంటంటే ఒక మెషిన్ రన్ కావాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ అ స్మాల్ ఆఫ్ ఇండివిజువల్ పీసెస్. ప్రతి పీస్ ఐడెంటికల్గా ఉండక్కర్లేదు, బట్ చాలా పీసెస్ ఒక సింక్రనసీలో వర్క్ అయితేనే జరుగుతుంది. ఇప్పుడు యు ఆర్ బిల్డింగ్ ఒక మీడియా కంపెనీ కావచ్చు, యు ఆర్ బిల్డింగ్ హెచ్ఆర్ కంపెనీ కావచ్చు. నువ్వు అతన్ని ట్రస్ట్ చేయగలిగితేనే అతనికి వర్క్ ఇవ్వగలుగుతావు, అతను చేసి వెళ్తాడు. ఈ ఆరగెన్స్ అన్న పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మేబీ ఐమ్ థింకింగ్ హీఈస్ నాట్ రిలయబుల్, రైట్? నేను ట్రైనింగ్ ఇచ్చాను, నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, హీఈస్ అ ఫికల్ మైండెడ్ పర్సన్ అంటే కామన్గా కనపడేది. లేదా దిస్ గాయ్ కెన్ నాట్ స్టే మోర్ దెన్ 6 months or 1 year. ట్రైనింగ్ ఇచ్చాను, పనికి రాకుండా వెళ్ళిపోతున్నాడు నాకు నుంచి. లైక్ వాట్ యువర్ అబ్జర్వేషన్, ఈజ్ దాట్ ట్రూ లేదా దెర్ ఇస్ సమ్ గ్యాప్? See again, you have to create the stickiness. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒకటి వెళ్ళిపోతుండు, ఎస్ ఇట్స్ అ ఫ్యాక్ట్.
నీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు వెళ్ళిపోతుండు, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి ఇక్కడ ఎక్సైట్మెంట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు వెళ్ళిపోతాడు? పొగరున్నోడే వెళ్ళిపోతాడు. పొగరున్నోడు ఎందుకు వెళ్ళిపోతాడు? నేను ఇంకోటి ఏదో చేసుకుంటా. వాడు ఇంకోటి ఏదో చేసుకుంటా అంటే వానికి ఒక క్లారిటీ ఉంది ఏం చేయాలి. నెంబర్ 2, కొందరు ఇట్లా ఈ మధ్యలో అయితే నేను ఏది చెయ్యా, నేను రిజైన్ చేసిన తర్వాత ఆలోచిస్తా అంటున్నాడు. రిజైన్ చేసిన తర్వాత చూసుకుందాము అంటాడు. అంటే వానికి స్కిల్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నాడు. 3వ టైప్ వాడు ఉంటాడు బేసిక్గా. అసలు నాకు వాడు నేను రిజైన్ చేస్తున్నా అంటే ఇఫ్ కంపెనీ ఈజ్ నాట్ ఆస్కింగ్ హిమ్ ఎందుకు చేస్తున్నావు, ఉండొచ్చు కదా అంటే అందరూ మ్యాటర్ ఉన్నట్టు. అందరూ లేదనుకోండి వీడియో సాగనంపుతాడుగా. అండ్ నువ్వు హోల్డ్ చేయలేకపోతే యు ఆర్ నాట్ క్రియేటింగ్ దట్ ఎక్సైట్మెంట్. సో హౌ డూ యూ క్రియేట్ ఎక్సైట్మెంట్ ఈజ్ అ సెకండ్ ఛాలెంజ్ వీ హ్యావ్ టు థింక్. Rather than he is leaving, yes, we agree he is leaving because he has too many options. Are you an option? Are you an answer? Are you creating that level of excitement? అంటే వాడికి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తే వాడు ఎందుకు పోతాడు? బట్ ఈ ఎక్సైట్మెంట్ ప్రాసెస్లో నేను ఎప్పుడు హైర్ చేసుకున్నప్పుడు ఒక మాట అంటుంటాను నీకు, ఏమంటా అంటే యూనో దిస్ షుడ్ బి ద లాస్ట్ కంపెనీ ఆఫ్ వర్కింగ్ ఫర్ అంట. వాట్ ఎవర్ ఐ మీన్ బై దట్? You want to stay here for a long time or you want to build value? Either you start own or you work. If you just want to work in some other place, why can't you work here? At least you feel like owner. If you go away from this place, you should start something on your own. క్రేజీ. ఈ జనరేషన్లో ఇంతకుముందు అంటున్నట్టు ఇది పాజిటివ్ సైడ్ ఏంటి, కాన్ఫిడెన్స్ అండ్ అన్నట్టు స్కిల్స్, ఆపర్చునిటీస్, టూ మెనీ ఆపర్చునిటీస్ అండ్ టెక్నాలజీ యాక్సిలరేట్స్ ద చేంజ్. ఇంకొక సైడ్ ఏంటంటే ఫస్ట్ టైం ఈ స్టార్టెడ్ హియరింగ్ ఇన్సెక్యూరిటీస్, అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడం. హౌ డూ యూ సీ ఆల్ దిస్ స్టఫ్? అదేంటారు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కనుక అటెన్షన్ స్పాన్ అయింది అంటే ఇట్స్ లైక్ సైకలాజికల్ థింగ్స్ అన్నట్టు. ఇప్పుడు నువ్వు నార్మల్గా ఒక రీల్ చూస్తున్నావు 30 సెకండ్స్కి 10 సెకండ్స్కి 7 సెకండ్స్కి యూ జస్ట్ స్వైప్ ఇట్. దాని అటెన్షన్ స్పాన్ లేకపోవడం ఆడనే ఉంటుంది నీకు. అదే నువ్వు ఇంకోటి ఇన్సెక్యూరిటీ అనేది నీ కాన్ఫిడెన్స్ లేకపోతే ఇన్సెక్యూరిటీ అని వస్తుంది. అసలు ఇన్సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది? నీ స్కిల్ మీద నీకు నమ్మకం లేకపోతే, నీ మీద నీకు నమ్మకం లేకపోతే అప్పుడు ఇన్సెక్యూరిటీ అంటావు. సో ఆ నీ మీద ప్రొఫెషనల్ ఇన్సెక్యూరిటీ కాకుండా పర్సనల్ ఇన్సెక్యూరిటీస్ కూడా బిల్డ్ అవుతున్నాయి కదా. ఎక్కడైనా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు పర్సనల్ లైఫ్లో కూడా జనాలకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రొఫెషనల్ లైఫ్లో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, పర్సనల్ లైఫ్లో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకే నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఒకప్పుడు హ్యాపీనెస్ లేకపోయినా కానీ కొందరు లైఫ్ కంటిన్యూ చేస్తారు మ్యారేజెస్లో అక్కడిక్కడ. ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కనుక తొందరగా డివోర్స్ తీసుకుంటారు. ఆల్సో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, అగైన్ యూ కెన్ ఎదర్ సెకండ్ ఇట్ ఆర్ యూ కెన్ కాంట్ర్ ఇట్. కాలేజ్ నుంచి ఒకరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి మేజర్గా 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఎయిదర్ డూ సంథింగ్ ఆన్ దేర్ ఓన్ ఆర్ టేక్ ఎ రిస్కీ ఆప్షన్ ఆర్ చూస్ ఎ కార్పొరేట్ ఆప్షన్ అని. ఇప్పుడు వీఆర్ అ స్టార్ట్అప్, మీరు కూడా స్టార్ట్అప్ ఫేజ్ నుంచి వచ్చి యూ గ్రోయింగ్ అండ్ యూ స్టిల్ అ స్టార్ట్అప్, రైట్? ఇన్ అ బెటర్ ఫేజ్ we still think like a startup, right? Work like a company, think like a startup. So what happens is there are certain perks, certain value that companies show, visual oka lifestyle oka value laga. Now there are startups which might be or might not able to cater to every of companies privileges, right? Sometimes people understand, sometimes people don't understand. like ఒక పాయింట్లో స్టార్ట్అప్ ఇవ్వగలుగుతుంది, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాయింట్స్ పీపుల్ కెన్ నాట్. Like how do you communicate that? Like is it gap of startup not able to communicate that we will be able to give you time and value, or is it students not interest or unawareness? Where is it that? There are two sides of the coin, Nikhil. ఒకటేమో lot of parents pressure కూడా, let's say again going back to నిందాకట్టి. ఇప్పుడు పలానా ఎంప్లాయ్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఏం చెప్తారు అంటే నువ్వు పెద్ద కంపెనీలో పెద్ద దాంట్లో పని చేస్తున్నా నీకు పెళ్ళి అవుతుంది, లేకపోతే లైఫ్లో సెక్యూరిటీ ఉంటుంది, యూ హ్యావ్ టు థింక్ ఇన్ అ వెరీ కామ్ వే. స్టార్టప్లో వానికి స్కోప్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి వీడు పోయి వాళ్ళ ఇంట్లో కంపెనీ ఏం చేస్తుందిరా అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేడు. అండ్ వీళ్ళ అదర్ పర్సన్ అండర్స్టాండ్ ఇట్ అంటే ఏం చేస్తావు నిఖిల్ అంటే ఇట్లా పాడ్కాస్ట్లు ఇస్తావు, వాడు ఎవడో పాడ్కాస్ట్ ఇస్తే నీకేమొస్తుంది అంటాడు వాడు. అంటే వాడు పాడ్కాస్టింగ్ యాజ్ అ సర్వీస్ మేము ఇట్లా మొత్తం ఏం చేస్తామంటే కెమెరామ్యానా అంటాడు. మా ఇంట్లో అంటారు. సో లాజిక్ ఏంటి అంటే అది వాళ్ళ తప్పు కన్నా ఎక్కువ
someone is not putting an effort to understand you. At the same time, you need not explain to everyone also. And who has to listen, who has to understand, who will understand, who are very important to you. వాడు నిన్న పెద్ద క్వశ్చన్స్ అడగడు అట్లాంటివి. వాడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, నేను హ్యాపీ నా నిఖిల్ అంటాడు, హ్యాపీ నా సాయి అంటాడు. ఎందుకు నీకు కావాల్సినవాడు, నువ్వు కావాల్సినవాడు, నువ్వు హ్యాపీ ఉన్నావా అంటే చాలు వానికి. అంత మెంటల్ మెచ్యూరిటీ అండ్ అవేర్నెస్ ఉంటుందా? అందరిలో ఉండదు, కానీ నీకు కావాల్సిన వాళ్ళలో ఉంటే చాలు నీకు. అప్పుడు నువ్వు పీస్ ఆఫ్ మైండ్లో ఉంటావు. క్లోజ్ సర్కిల్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజులలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఆఫీస్లో కలిసినోడు కొలీగ్, కానీ మనం ప్రతి ఒక్కరిని ఫ్రెండ్ అంటున్నాం. అక్కడే ప్రాబ్లం అవుతుంది. నువ్వు లేబుల్ తప్పిస్తున్నావు. నువ్వు లేబుల్ కరెక్ట్గా ఇచ్చుకున్నావు అనుకో, ఎప్పుడైనా ప్రాబ్లం కాదు. అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నావు, కానీ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ నువ్వు ఒకటే ఇంట్లో ఉంటున్నావు కనుక నీలాగా ఉండాలని లేదుగా. ఓసారి నువ్వు కరెక్ట్ కాకపోవచ్చు. సో దర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ హియర్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు సే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ఆన్సర్. ఇప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒకలాగా ఉంటుంది. కానీ మై లాజిక్ ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ ఇస్, నీకేం కావాలో క్లారిటీ నీకు లేకపోతే అది నీ తప్పు అవుతుంది, అవతలని తప్పు కాదు. నీకు ఏం కావాలో క్లారిటీ లేకపోతే జస్ట్ ఫాలో వాట్ యువర్ ఇన్నర్ సర్కిల్ సేస్. యువర్ ఇన్నర్ సర్కిల్ ఎందుకు, నీకు ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. దే సీ. అప్పుడప్పుడు నీ స్ట్రెంగ్త్ ఏంది అని అడిగితే వానికి తెలియదు ఒకసారి, కానీ నీ చుట్టూ నీ బెస్ట్ ఫ్రెండ్ నీ స్ట్రెంగ్త్ కరెక్ట్గా చెప్తాడు. ఎందుకు ఏం చెప్తాడు వాడు, స్ట్రెంగ్తా కాదా సంగతి వేరే సంగతి, కానీ వాట్ హీ లుక్స్ అప్ టు యూ, ఇన్ వాట్ ఏరియా హీ లుక్స్ అప్ టు యూ, the way you ask questions or the way you frame a shot or whatever which he can't do well or he feels as a good friend, నువ్వు నాకన్నా మంచిగా రీసెర్చ్ చేస్తావు సాయి, ఈ డొమైన్లో నీకు చాలా ఎక్స్పర్టీస్ ఉంది అంటాడు వాడు. ఎకనామిక్స్ టాపిక్ అంటే సాయి పృథ్వీ దగ్గరికి పోవాలా? ద లాజిక్ ఏంది అక్కడ? ఇండైరెక్ట్గా వాడు ఏం చెప్తుండు, నీ స్ట్రెంత్ నీకు పరిచయం చేస్తుండు. ఆడు రియల్ ఫ్రెండ్ నీకు. ఆ రియల్ ఫ్రెండ్ ఎవరు అంటే, సడన్గా ఎందుకు ఫ్రెండ్ అంటే, నో హీ హ్యాస్ అ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓసారి మనకు కనిపించం మనం. ఇది ఎందుకు చెప్తున్నా, 2 points. ఈదర్ వీ షుడ్ నో అవర్ టాలెంట్ ఆర్ ఈదర్ యూ షుడ్ హ్యావ్ అ రైట్ సెట్ ఆఫ్ పీపుల్ హూ స్పాట్ యువర్ టాలెంట్. ఇన్ వన్ ఏరియా యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు యువర్ టాలెంట్, ఇన్ అనదర్ ఏరియా యూ సరెండర్ టు యువర్ ఫ్రెండ్స్ అడ్వైస్. ఒక్కసారి సరెండర్ అయ్యామంటే యూ హ్యావ్ టు జస్ట్ లిసన్ టు ఇట్ అండ్ గో ఫార్వర్డ్. అంటే నువ్వు ఆలోచించు, ఒకసారి నువ్వు పాడ్కాస్టింగ్ యాజ్ అ సర్వీస్ అని అన్నావు. ఎగ్జాంపుల్ తీస్తున్నావు, వీడియో తీస్తున్నావు, ఆయన పిలుస్తాడు, బట్ పీపుల్ డోంట్ లైక్, ఎవరికి అర్థం కాదు. You are the boss and there are people working with you, working for you. Is it smart వాళ్ళని ఫ్రెండ్స్ అనడం స్మార్టా, లేదా వాళ్ళని కొలీగ్స్ అనడం స్మార్టా, లేదా వాళ్ళకి బౌండరీస్ ఇవ్వడం స్మార్టా, లేదా వాట్ ఈస్ యువర్ లెర్నింగ్ ఇన్ దేర్? లైక్ where did you burn your hands and where did you figure stuff out? అంటే చాలాసార్లు ఏముంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ పీపుల్ హు ఆర్ స్మార్టర్ దెన్ యూ ఆర్ స్మార్టర్ దెన్ ఇన్ సమ్ స్కిల్ విచ్ యూ డోంట్ హ్యావ్ ఇట్. అంటే వాటి సింపుల్గా చెప్పాలంటే, ఒక రైటింగ్ దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి, కోడింగ్ దగ్గర నుంచి, ఏదైనా స్కిల్ he should be better than you in any one skill. He cannot be a multitasker, that's okay. Some people will be multitaskers, but what is that one skill he is far better than you, or he can complement you, which you can't. As a boss you can't do everything. So ఆ స్కిల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ పర్సన్ విల్ బి దేర్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఫ్రెండా, ఫ్యామిలీయా, కొలీగా, ఇవన్నిటికన్నా ఐ ఫీల్ ఇట్స్ బెటర్ టు కాల్ ఇట్ యాజ్ ఎ టీమ్ ఓన్లీ. చాలామంది వి ఆల్ వర్క్ లైక్ వన్ ఫ్యామిలీ అంటే, ప్రాబ్లం ఏంటి అంటే కొట్లాట్లు వస్తాయి. బట్ ద లాజిక్ ఇస్, ఇట్స్ బెటర్ దట్ యూ కాల్ దెమ్ యాజ్ యువర్ టీమ్ మెంబర్స్. టీంలో ఎట్లుంటుంది అంటే, it might not be your day, it might be someone else's day, it might be a combination effort, it might be a team effort, it might be 3 people who are involved to do something great, it might be, there are a lot of use cases here. అందుకే నేను క్రికెట్ టీమ్కి కంపెనీకి ఎక్కువ కంపేర్ చేస్తుంటా. ఇప్పుడు అప్పుడప్పుడు క్రికెట్ టీంలో అంటారు బేసిక్గా, ఒకడు కరెక్ట్ బాల్ వేస్తే, ఒకడు కొడితే, ఇంకొకటి క్యాచ్ పడితేనే వీళ్ళు మంచి బాల్ వేసినందుకు వాల్యూ. అది ఇద్దరు కలిసిన టీమ్ ఎఫర్ట్.
ఒక డైరెక్ట్ తీసుకొచ్చి బోల్డ్ చేసిండు అనుకో, అంటే వాడు సింగిల్ మ్యాన్ ఎఫర్ట్. ఇంకోటేమో వీడు కొట్టిండు, కొడితే అవతలోడు పట్టుకొని వీడిని త్రో చేస్తే ఆ కీపర్ వికెట్ తీసేస్తే ముగ్గురు ఎఫర్ట్. సో లాజికల్లీ ఎక్కడ ఏ యాంగిల్లో ఎన్నిసార్లు నీకు టీంలో ఎన్ని రకాలుగా ఒక్కొక్కరు హెల్ప్ ఒకరికి ఉంటుంది అనేది యూ కాంట్ టెల్. సో ఇక్కడ ఏమవుతుంది, రెండోది ఫ్రెండ్షిప్. ఫస్ట్ యూ స్టార్ట్ యాజ్ అ టీమ్ మెంబర్, సమ్ పీపుల్ వర్క్ యాజ్ కొలీగ్స్, సమ్ పీపుల్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టేస్ట్. వాడు ఒక్కొక్కసారి ఇప్పుడు సాయి వాజ్ వర్కింగ్ విత్ మల్టిపుల్ పీపుల్, he bumped into you. Now he felt, okay, I'm a storyteller, he's also a storyteller. My strength is into research, his strength is into the whole production. We complement each other. That's the reason the whole thing got formed. ఎందుకు ఫామ్ అయింది అంటే కాంప్లిమెంటరీ స్కిల్స్లో. రేపు నా యూ స్టార్ట్ జాయినింగ్, ఫస్ట్ టైం హైర్ చేసుకుంటప్పుడు ఎట్లా చేసుకుంటాము అంటే మన బెంచ్ మార్క్ దగ్గర పెట్టుకొని చేసుకుంటాం మనం. రెండోది ఒకటి బడ్జెట్ ఒకటి ఆలోచిస్తాము, ఒకటేం ఆలోచిస్తాము అంటే నా లాగున్నాడా అని చూసుకుంటాం మనం ఫస్ట్. అంటే ద వే యూ డూ ఏ టెస్ట్, లిట్మస్ టెస్ట్ టైప్లో. బట్ ఇస్ ఇట్ కరెక్ట్ థింగ్ టు డూ నాలా ఉండడం? అంటే ఒకటి నిఖిల్ కామత్ ఒకటి అంటారు, ఏదో వీడియోలో ఏదో ఇంటర్వ్యూలో హైడ్ చేసుకునేటప్పుడు మీరు ఏం చూస్తారంటే ఐ విల్ సే నేను ఆయనతో ఫ్రెండ్షిప్ చేయగలుగుతానా లేదా అని. అదే ఒక్కొక్కరి ఒపీనియన్ అబ్బా. సక్సెస్ అయినాక అన్నీ మంచిగా అనిపిస్తాయి, కానీ లాజిక్ ఏంటంటే వానికి వర్క్ అయింది నీకు వర్క్ అవ్వాలని లేదు. ఇప్పుడు నాకు కొన్నిసార్లు ఏం చేస్తా అంటే నేను ఫస్ట్ 1 month 1.5 month కొందరు పేర్లు కూడా తెలియదు నాకు. అందుకే ఐ ఆల్వేస్ సే, చాలాసార్లు అని అంటారు కదా, పీపుల్ నెవర్ లీవ్ ఏ బ్యాడ్ కంపెనీ, దే లీవ్ ఏ బ్యాడ్ మేనేజర్ అంటాడు. అందుకే నేను ఎప్పుడైనా కంపాటబిలిటీ తోటి పెద్ద అయినా ఒకరు నీకు నచ్చవచ్చు, కానీ మధ్యలో ఉన్న వాళ్ళు నచ్చకపోవచ్చు. ఓసారి ఆలోచనలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, కానీ మధ్యలో ఉన్నోడు పాపం గడుపుతుంటాడు. చూసుకుంటే బా పెద్ద అయినా పోయి చెప్తాను, అరే మధ్యలో ఉన్నోడు కొంచెం టైం వేస్ట్ చేపిస్తుండు నాతోటి అని. కానీ ఆయనకేముంటుంది, ఆయన మీద డిపెండెన్సీ ఉంటుంది. అందుకే కింద ఉన్నోడు చెప్పిన మాట అర్థం కాదు. దీనిలో 2 things ఉన్నాయి విచ్ ఐమ్ క్యూరియస్. ఒకటి delegation, right? How do you manage things? Being someone sitting in the boss position, you need to delegate things and quality assurance ఉండాలి. రెండోది మీ కింద there would be a lot of communication, politics, discussions. How do you keep track of that? Right? రెండు is like 2 sides of the same coin అనిపిస్తుంది. ఒకటి వచ్చేసి stuff that happens behind you that people మీ దగ్గర దాకా తీసుకురారు ఆ పాయింట్ని, అండ్ వాళ్ళ కొట్టుకుంటారు, డిస్కషన్ జరుగుతుంటాయి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎఫిషియన్సీ అనేది కంప్లీట్గా పడిపోద్ది. అండ్ మీరు అన్నారు కదా టీమ్ పాయింట్, ఇంటర్నల్ పాలిటిక్స్ అనుకోవచ్చు. ఇంకో పక్క ఏంటంటే బాగా చేశారు అంటే డెలిగేషన్. మీరు ఒక పాయింట్ చెప్పినప్పుడు వాళ్ళతో వాళ్ళు కలిసిపోయి చేస్తారు. లైక్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే మీరు ఈ ప్రాసెస్ బిల్డ్ చేస్తున్నప్పుడు రెండోది లైక్ వాట్ యూర్ బిల్డింగ్, ఐఎమ్ ప్రెటీ షూర్ ఆడియన్స్ ఆల్సో నో, వీ ఆల్సో నో, యూ బిల్డింగ్ అ కమ్యూనిటీ అండ్ యూ బిల్డింగ్ అ ప్రోడక్ట్ with multiple layers of things on it, right? It's not one straightforward a product ki e testing undi, tarvata beta undi, tarvata e features undi. It's not very straightforward attacking from past to present, right? Like there's a lot of thinking ivanni untai, experiences gaani, observations gaani. Like how did you manage or how do you build the team? Because every time మీ లింక్డ్ఇన్లో చూసినా, వేరే చాట్ డిస్కషన్స్ చూసినా, ఇప్పుడు ఆఫీస్లో కానీ చూసినా కూడా someone came and set your hair just because they wanted to see the best of you. It's very fascinating, someone who is building a company or someone who is following this process, right? What are the best sides and worst sides of it? What you have seen? I'll start like this. The point is, you can't buy a loyalist, you can earn a loyalist. అంటే you can't say a few things which you have to mention it in your job description. The logical akkada emaitadi ante, are we creating a ground where the weeding out is done, where the soil is nurtured, and I'm planting that seed? Am I giving you a good environment, good sunlight, good water, good manure? Let yourself grow here. సో ఆ ఆఫీస్ అనే ఒక ప్లేస్ని మనం ఒక చిన్నపాటి అగ్రికల్చర్ ఫీల్డ్ తోటి కంపేర్ చేయొచ్చు. అంటే బేసిక్గా ఆ ల్యాండ్లో అన్ని రకాల మాన్యూర్ సిస్టము, సన్లైట్, వాటర్, కరెక్ట్ సీడ్ క్వాలిటీ, మధ్య మధ్యలో కావాల్సిన
ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇస్తే ఆ సీడ్ దానంతటైతే గ్రో అవుతుంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద కండిషన్స్ విచ్ యూ క్రియేట్. అండ్ రెండోది ఎట్లుంటుంది అంటే హౌ డు యూ కండక్ట్ యువర్ సెల్ఫ్. అంటే ఐ యూ స్టాండింగ్ అప్ విత్ యువర్ పీపుల్ ఆర్ నాట్. ఇప్పుడు ఒకసారి ఒకరు ఉంటారు, సమ్మన్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఉంటారు. ఆర్ వి బీయింగ్ వెరీ స్ట్రైట్ అండ్ టు ద పాయింట్ వాళ్ళతోటి. సెకండ్ ఎట్లుంటుంది, కొందరు నువ్వు ఎంత చేసినా మనకి అర్థం కాదు, కానీ నువ్వు అది చేస్తున్న ఎఫర్ట్ కనిపించదు. ఇఫ్ యు ఆర్ జస్ట్ బీయింగ్ యువర్ సెల్ఫ్ దెన్ ఇట్స్ ఓకే. కానీ నువ్వు అదే నేను చేస్తున్నా చేసిన దాన్ని కూడా నువ్వు చేస్తున్నా అని అనలేవు ఈ రోజులలో. ఎనీ కంపెనీలో కూడా ఇప్పుడు నాకు పానీపూరి తినవద్దే, సడన్గా పానీపూరి తినిపించిన అంటే నేను నీకు పానీపూరి నీకోసం తినిపించిన అంటే కాదు, యాక్చువల్గా చెప్పాలంటే నా కోసం నేనే తినిపించు. అంటే ఎనీథింగ్, మై వే ఆఫ్ లుకింగ్ అట్ పీపుల్ మేనేజ్మెంట్ ఇస్ ఇఫ్ యూ డూ ఏదైనా నువ్వు ఒక అడిగిన తర్వాత చేస్తే దాని వాల్యూ లేదు. అడగకుండా గుర్తించుకొని చేయాలి. ఏమీ ఆశించకుండా నీకు దేని విధంగా సహాయం పడలేడు అయినా కానీ వాళ్ళకి నువ్వు సహాయం చేసినావు అంటే అట్లాంటి వాళ్ళు విల్ స్టిక్ బ్యాక్ టు యూ. సో దట్స్ వేర్ ద లాయల్టీ కమ్స్ ఫ్రమ్. లాయల్టీ అనేది వస్తుంది అండ్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్. ఆ హోల్ లాయల్టీ కూడా ఇట్ కెనాట్ బి మానిటైజ్డ్, ఇట్ కెనాట్ బి ట్రాన్సాక్షన్ బేస్డ్ కాదు. ఆ లాంగ్ టర్మ్ లాయల్టీలో ఎట్లుంటుంది అంటే మీరు ఏం మాట్లాడినా ఏదన్నా కానీ ఏదో ఒక రీజన్ తోటి అని ఉంటాడులే అని అంటారు, కానీ దే విల్ నెవర్ టేక్ ఇట్ యూ రాంగ్. చాలాసార్లు ఏమైపోతుంది, జనాలకు ఈగోలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నువ్వేంది నాకు చెప్పేది, మీరే అనగా ఇందాక జెన్జీ ఒక దగ్గర కాకపోతే ఇంకోటి దగ్గర వెళ్తుంటాడు. వెళ్తున్నప్పుడు నేను ఆపలేదు అనుకోండి, యాక్చువల్లీ నేను తీద్దాం అనుకున్నా, వాడే వెళ్ళిపోయాడు. నేను ఆపిన అనుకోండి, నాకు ఎప్పుడు తీయాలనే ఆలోచన లేకుండే. ఇంతే నా పాలసీ. అది ఎవరైనా కానీ అంటే దట్స్ ఈజీ ఫర్ మీ అంట నేను. సో రాదర్ దాన్ బీయింగ్ కాంప్లికేటెడ్ విత్ పీపుల్, వాడు కరెక్టా వీడు కరెక్టా, వీటికన్నా ఐ లెట్ వర్క్ డూ ద టాకింగ్. ఈ ప్రాసెస్కి యాజ్ లెట్స్ సే యూ బీయింగ్ ఏ లీడర్, ఎక్స్ట్రోవర్ట్గా ఉండడం అవసరమా? లైక్ బీయింగ్ అ పీపుల్స్ పర్సన్, బీయింగ్ ఏబుల్ టు జెల్ విత్ యువర్ టీమ్, లైక్ మామూలుగా ప్రాసెస్ని నేను రెండు రకాలుగా చూస్తాను అనమాట. ఒక పక్క డెలిగేషన్ వేర్ యూ డోంట్ నో ఎవ్రీథింగ్ బట్ యూ స్టిల్ గివ్ పీపుల్ వర్క్ అండ్ దే నో బికాస్ దే ఆర్ ఎక్స్పర్ట్స్. రెండోది ఏంటంటే యూర్ అన్ ఎక్స్పర్ట్ అండ్ యూ హైర్డ్ అసిస్టెంట్స్ అండ్ ఇట్స్ అ ట్రికిల్ డౌన్ ప్రాసెస్ లైక్ దాట్. యా సి వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. ఒకటే కరెక్ట్ మెథడ్ అని కాదు, నీ బిజినెస్కి ఏది కరెక్ట్. అండ్ అగైన్ ఇప్పుడు నేను కమ్యూనిటీ బిల్డింగ్లో ఉన్నా, నేను కంటెంట్ చేయాలంటే నడవదు. బికాస్ దట్స్ ద మోస్ట్ ఈజియెస్ట్ వే దట్ యూ కెన్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. నేను కంటెంట్ బిజినెస్లో ఉన్నా కనుక రిటర్న్ కంటెంట్ లింక్డ్ఇన్లో కూడా నేను రెగ్యులర్గా రాయకపోతే వర్కౌట్ కాదు. బికాస్ పీపుల్ రీడ్, పీపుల్ ఫాలో, ఇంటలెక్చువల్ ఇవన్నీ. సో నువ్వు చూస్ చేసుకున్న బిజినెస్, చూస్ చేసుకున్న లైఫ్ బట్టి నీకు కనెక్టెడే ఉంటాయి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, హీఈస్ వర్త్ సమ్వేర్ క్లోజ్ టు 1,000 crores. He says like, I don't want to do anything except real estate. He's very clear. And he knows వాళ్ళ ఏరియాలో ఎమ్మెల్యే కావడానికి ఏం చేయొచ్చు, ఎంత స్పెండ్ చేయాలని ఉంటుంది. హీఈస్ వెరీ క్లియర్ విత్ ఇట్. సో లాజిక్ ఇక్కడ ఏంది, వాడు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా ఇవన్నీ యాంబివర్టా డజంట్ మ్యాటర్. వాడికి ఏం కావాలనే క్లారిటీ వానికి ఉంది కదా. ఆ ఫీల్డ్కి ఎక్స్ట్రోవర్ట్ అయితే ఏం చేయాలా, ఇంట్రోవర్ట్ అయితే ప్లాన్ ఏం చేంజ్ చేయాలా. సేమ్ మన టీంలో కూడా యూ కాంట్ హ్యావ్ ఎవ్రీ వన్ యాజ్ అన్ ఎక్స్ట్రోవర్ట్. ఇఫ్ సమ్ రోల్స్ who you are choosing where and where, or a tall person ఉంటాడు అనుకో, అని ఫార్వర్డ్ షార్ట్ లెగ్లో పెట్టలేవు కదా క్రికెట్లో. యూ షుడ్ నో, ఒక ఫార్వర్డ్ షార్ట్ లెగ్లో పెట్టాలి అంటే క్విక్ రియాక్షన్ ఉండాలా, మంచి క్యాచింగ్ పవర్ ఉండాలా. సమ్మన్ హూ ఈజ్ నాట్ ఎ బౌలర్, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ వేయాలంటే హెల్మెట్ తీసి అంత టైం వేస్ట్ అవుతుంది. అండ్ హీ హ్యాస్ టు బీ ఆన్ హిస్ నీస్.
అలర్ట్ ఉండాలి. సో ఇక్కడ ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే రైట్ పర్సన్ ఫర్ ద రైట్ ప్లేస్ అనేది మనం చూస్ చేయాలి. ఏ కంపెనీ రిక్వైర్స్ ఇంట్రోవర్ట్స్, ఏ కంపెనీ రిక్వైర్స్ ఎక్స్ట్రోవర్ట్స్, ఏ కంపెనీ రిక్వైర్స్ అంబివర్ట్స్. సో బేసికలీ ఏ కంపెనీ ఇస్ లైక్ ఇండియా, అంతే కదా. పాపులేషన్, డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పాపులేషన్లో అసలు ఇంత చేయడమే ఎక్కువ. మన దీంట్లో ఈ ఒక్కటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నా బ్రెయిన్లో ఉంది ఏంటంటే, ఇప్పటికీ ఐ కేమ్ హియర్ ట్వైస్. ఇంతకుముందు పాత ఆఫీస్కి 3 సార్లు వచ్చాడు. ఎప్పుడు చూసినా ఈ కాలేజ్ ఈ పర్టికులర్ ఈ సో కాల్డ్ పెద్ద కాలేజ్ సింబయాసిస్ పూణే నుండి అలా అనిపించకుండా ఇంట్రెస్టింగ్ పీపుల్ కనిపిస్తారు. చాలాసార్లు వాళ్ళు ఎక్కడి నుండి గ్రాడ్యుయేట్ అయిన దానికంటే వాళ్ళ ఆ ఎంతూజియాజం కనిపిస్తుంది ఎవరిని చూసినా. అంటే ఇప్పుడు ఇక్కడ బేసిక్గా పర్పస్ అంటాం మనం. పర్పస్ ఆఫ్ స్టూడెంట్ ట్రైబ్ ఆర్ మిషన్ ఆఫ్ స్టూడెంట్ ట్రైబ్ ఇట్ సెల్ఫ్ ఎలాంటిదంటే, ఐ షుడ్ నాట్ జడ్జ్ సమ్వన్ బికాస్ ఆఫ్ దర్ కాలేజ్. మీరు ఎక్కడ చదువుకున్నారు అంటే ఆ కాలేజ్ పేరు తెలుసుకొని నీ మీద వాడు ఒక అంచనా వేస్తాడు. ఆ వాల్యుయేషన్ అనేది చేంజ్ చేయాలి. మీరు ఏం చేస్తున్నారు అని ఎవరైనా అడిగితే నేను అందరూ కూడా చెప్తా, స్టూడెంట్ ట్రైబ్ తోటి రెస్పెక్ట్ పెంచుతున్నా అంట. ఎందుకు రెస్పెక్ట్ పెంచుతున్నా అంటే, ఒక చిన్న కాలేజీలో చదువుకొని వాడు ఒక ఫెస్ట్కి పోతే ఆ ఫెస్ట్ నాదే ఫెస్ట్, స్టూడెంట్ ట్రైబ్ నాదే, స్టూడెంట్ ట్రైబ్ ఫెస్ట్ నేను చేస్తున్నా, ఆర్గనైజర్ అయినా అంటే వాడు ఐఐటీలో నా ఫ్రెండ్కి చెప్తాడు, మీకన్నా మంచి ఫెస్ట్ మేము ఇక్కడ చేసినాం రా. ద మూమెంట్ యూ ఇన్స్టిల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇన్ సమ్వన్, ఒక ర్యాండమ్ స్టూడెంట్ మైండ్లో, టుమారో యూ కెన్ డూ వండర్స్. సో దట్ కాన్ఫిడెన్స్, బిల్డింగ్ దట్ కాన్ఫిడెన్స్. అబ్సల్యూట్లీ. అది నువ్వు ఎంతో లక్షల మంది చేయడం తర్వాత సంగతి. వాట్ ఎవర్ నంబర్, ఇట్స్ నాట్ ఫర్ ఆప్టిక్స్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. ఇందాక యూ మెన్షన్డ్ అబౌట్ పుట్టింగ్ ద ఫుట్ ఫార్వర్డ్ అండ్ కీప్ డూయింగ్ స్టఫ్, రైట్? అలా చేసినప్పుడు పీపుల్ బిజీ ఉంటారు, పీపుల్ బిజీ ఉన్నప్పుడు ఎకానమీ రన్ అవుతుందని. దట్స్ ట్రూ, దట్స్ హౌ ఇట్ ఈస్ టు బి. దీన్ని కొంచెం ముందు తీసుకెళ్తే దర్ ఈస్ ఆప్టిమైజేషన్. లేకపోతే పీపుల్ మూవ్ అవుతూనే ఉన్నారు అనుకో, పర్పస్ లేదనుకో, మనీ బర్న్ కూడా అవుతుంది, రైట్? వెన్ దర్ ఆర్ 100 people on working and when let's say they don't all are very well optimized అంటే there's also companies resources that are burning కదా. ఒక పక్క యూ బీయింగ్ అ క్రియేటివ్ పర్సన్ ఇవన్నీ బిల్డ్ చేసుకుంటే, రెండు పక్క దర్ ఈస్ ఆల్సో ఆప్టిమైజేషన్, స్ట్రక్చర్, మనీ ఎక్కడ వెళ్తుంది, టైం ఎక్కడ వెళ్తుంది, రిసోర్స్ ఎక్కడ వెళ్తున్నాయి, వాల్యూ క్రియేషన్ ఉందా, హౌ యూ ఫిగరింగ్ అవుట్ దట్ బిట్? No, it's a continuous learning, Nikhil. It's like, I cannot say still, I'll use the word organized chaos. Organized chaos. So it's like there's a way to put it. If it is not chaotic, you're not being uncomfortable. If it is so organized, you're not growing. So if it's like everything goes on time, 7 o'clock is start చేద్దాము అంటే వర్కౌట్ కదా. There will be a delay, there will be a lot of things. How do you appreciate it? దానికి ఇరిటేట్ కావాలా లేకపోతే దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలా? Accept it, try to see a best part of it, try to understand it. So ఈ ఆర్గనైజ్డ్ కేఓస్ నుంచి అవుట్కమ్ ఎట్లా వస్తుంది? ఎస్, ఐ అప్రిషియేట్ ప్రాసెసెస్, బట్ వాట్ ఆర్ ద ప్రాసెసెస్ క్రియేటెడ్ ఫర్? టు మేక్ థింగ్స్ బెటర్, నాట్ వర్స్. సో నేను అప్పుడప్పుడు ఫినాన్స్ టీమ్ని అంటుంటా, ప్రాసెస్ ఇస్ దిస్, ట్యూస్డే రోజు రిలీజ్ చేస్తారండి మీ పేమెంట్ అంటే. ఓకే, హెల్త్ ఇష్యూ ఉంటే, అర్జెన్సీ ఉంటే యూ బ్రేక్ ఇట్. సో కొన్ని ప్రాసెస్లు ఉండాలి. ఇప్పుడు లెన్స్ ఇట్లా పెట్టాలా, బ్యాటరీ ఉండాలా, కొన్ని ఐడియలిస్టిక్ ఉంటాయి. ఆ బేసిక్స్ అట్లనే ఉండాలి. ఆ బేసిక్స్ని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడ ఫ్లెక్సిబుల్ ఉండొచ్చు అనేది మనం ఆలోచించాలి. అంటే ఈజ్ ఇట్ లైక్ గివ్ మీ కేసెస్ వేర్ యూ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ బట్ ఇట్ ఫెల్ట్ ఆబ్వియస్లీ అది వర్క్ కావాలి, వర్క్ కాలేదు, లేదా ఇది వర్క్ కాకూడదు బట్ వర్క్ అయింది. లైక్ బికాజ్ యూ లైక్ మనం చెప్పొచ్చు దిస్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ యూర్ బిల్డింగ్ అండ్ సమ్ టైమ్స్ థింగ్స్ వర్క్, సమ్ టైమ్స్ థింగ్స్ డజంట్ వర్క్. బికాస్ మై ఫాలో అప్ క్వశ్చన్ డిపెండ్స్ ఆన్ ద ఆన్సర్ దట్ యూ కెన్ డూ. No, it happens a lot. Like let's say even with the content కూడా కదా, ఇప్పుడు you do your every podcast with the same interest. Some of the outcomes are not in your control.
దర్ ఆర్ ఎక్స్టర్నల్ కండిషన్స్, ఆ టైంకి ఉన్నది, ఆ గెస్ట్ వల్ల పుల్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఆ టాపిక్ ఎక్కువ ట్రెండింగ్ ఉంటుంది, లేకపోతే ఇంట్రెస్టెడ్ థింగ్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నీ ఎఫర్ట్ మాత్రం అదే. సో అలానే చాలాసార్లు కూడా యూ కాంట్ కంట్రోల్ ద అవుట్కమ్. సో కెన్ నెవర్ ప్రెడిక్ట్ ఇట్. పీపుల్ ఎవరో అంటారు బేసిక్గా, దర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యాక్ అండ్ ఫోర్త్ థింగ్స్ విచ్ కీప్ హ్యాపెనింగ్. నేను ఏదో అవుట్కమ్ ఇలా ఉంటుంది, ఈయన టచ్ చేస్తే సక్సెస్ అయిపోతుంది అనేటట్టు ఏం కాదు కదా. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. యా, దీని నుంచి ద పాయింట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇన్ ఈజ్ దిస్ ఆర్గనైజ్డ్ కేవ్స్, రైట్? ఒక పక్క మీరు అన్నది సెలబ్రేషన్, బట్ రెండో పక్క ఇట్స్ అ లోతింగ్ అమౌంట్ ఆఫ్ ఎమోషన్స్ దట్ గో ఇన్. అంటే స్టార్టప్ స్పేస్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఫేస్ దిస్ ఆర్గనైజ్డ్ కేవ్స్ ఎస్ పార్ట్ ఆఫ్ దేర్ లైక్ కరికులం. అది ఆర్గనైజ్డా కాదా అనేది ఎక్స్పీరియన్స్ విల్ డిసైడ్. బట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ మీ ఎక్స్పీరియన్స్ నుంచి కావచ్చు, బట్ ఆల్సో సంథింగ్ దట్ యూ హ్యావ్ సీన్, రైట్? లైక్ లెట్స్ సే ఒక 100 people when they are taking directions, అంటే there's a lot lying on your head also, ki how to take these calls. There is also a bit of experimentation not going on. How do you process that amount of information, thinking ani, like being a founder, being a solo founder, able to pull together stuff like this? I started, just a disclosure, I started as a solo guy. I started as a bootstrapped, but after a point నేను రియలైజ్ అయింది అంటే లేదు, దెర్ ఆర్ వేస్ దట్ ఐ నీడ్ టు బిల్డ్ విచ్ ఐ సింగిల్ హ్యాండెడ్లీ కెనాట్ మేనేజ్, అండ్ ఐ నీడ్ అ పర్సన్ హూ ఈస్ అకౌంటబుల్ ఫర్ మీ టు ఏబుల్ టు బిల్డ్ దాట్. లైక్ వేర్ లైక్ మీ కేసులో యూర్ బిల్డింగ్ స్టఫ్ విచ్ ఇస్ సో crazy and there are no metrics. Now what I want to understand is how you were able to manage that mental pressure or manage able to this stuff altogether. so some things, like I always say, qualitative things and quantitative things. Qualitative things is the satisfaction you get out of doing something. Quantitative is the measurement of few things. It's like number of downloads, number of followers, number of jobs created, number of, today I made 1,000 students happy. It's a qualitative thing. Today I made 100 families happy because of the job opportunity which they have got. Ante 100 families, which is countable. So at the tangible outcome antam. So ikkada enti ante what works nobody knows. So it's like, is this qualitative thing more important or quantitative? Ante in long run both are important. One sets it up, one sets the outcome, and one is the outcome. So the more or less any academies or any communities, if you see the congregation of people, they always look at tangible outcomes after a point of time. Because people always price it like that. ఆ కాలేజ్లో బాగా మంచి క్వాలిటీ కోచింగ్ చెప్తున్నారు, మంచి క్లాసెస్ అయితే, అవునా అండి ఎన్ని ర్యాంకులు వచ్చినాయంటే, నేను మంచి ఆర్టిస్ట్నా అండి, పెయింటింగ్ ఎవరైనా కొన్నారా అంటే, నేను మంచి ఫోటోగ్రాఫర్ అండి, జోసఫ్ రాజ్కి అంత డబ్బులు వస్తాయా అంటే. లాజిక్ ఈజ్ లైక్ ఎట్లంటే, ఒక మంచి FX30 కెమెరాని నా చేతికి ఇస్తేంది, నీ చేతికి ఇస్తేంది అంటే డిఫరెన్స్ ఉంటుంది. కెమెరా FX30, కానీ నిఖిల్ దాన్ని వేరే రకంగా యూటిలైజ్ చేస్తాడు, నాకో సాయి పృథ్వీకి ఇస్తే అర్థం కాదు మాకు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ఆల్సో. బై ద ఎండ్ ఆఫ్ ద డే హౌ పీపుల్ యూజ్ ఇట్, అక్కడ అబ్సల్యూట్లీ ఎట్లా యూటిలైజ్ చేస్తారు, ఏంది దానివల్ల లాభం ఏంది అని. రిసోర్స్ మేనేజ్మెంట్. Yeah. And also, like, how do you deal with failure when something మీరు అనుకున్నది పారామీటర్స్ ఉన్నాయి, వర్క్ అయితే దట్స్ గ్రేట్, యూ హ్యావ్ బిల్డ్ ప్రాజెక్ట్స్, యూ హ్యావ్ బిల్డ్ సక్సెస్ అండ్ యూ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు టాక్ టు యూ. బట్ హౌ డూ డీల్ విత్ ఫెయిల్యూర్? మీరు అనుకున్న 10 ఐడియాస్లో 9 వర్క్ అవచ్చు, బట్ ఒకటి వర్క్ కాదు, అండ్ లెట్స్ సే దట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఐడియా. హౌ డూ డీల్ విత్ స్టఫ్ లైక్ దాట్? See, first of all, ideas are multiple things. Like, when I say favorite idea, అది నేను ఫేవరెట్ అనుకుంటున్నాను, అవతల నా కస్టమర్ ఆర్ ద కన్జ్యూమర్ ఆఫ్ దట్ ఐడియా, నా కస్టమర్ పర్సోనాకి అది వాల్యూ ఇస్తుందా లేదా అని. ఇప్పుడు ఎగ్జాంపుల్, పలానా లింక్డ్ఇన్ పోస్ట్ ఉంది, దానికి కామెంట్ కొడితే ఆర్ ఫాలో కొడితే వాల్యూ అని అనుకుంటాడు ఆ క్లయింట్. వాడు వచ్చి నన్ను అడుగుతాడు, కెన్ యూ క్రియేట్ మోర్ వైరాలిటీ ఫర్ దిస్ అని. వాడిని అడిగి నీ కస్టమర్ ఎవరు అన్న,
అంటే నా కస్టమర్ యూఎస్లో ఉన్న సీఈఓ అన్నాడు. మళ్ళీ నేను ఇప్పుడు ఇండియన్ తోటి ఫాలో చేపిస్తే ఏం లాభం అన్న. టెక్నికల్ ఏమైపోతుంది రేపు వానికి వచ్చే కంటెంట్ అయినా ఏదైనా కానీ ఇక్కడ నేను ఫాలో చేపిస్తే ఆ అల్గారిథం ఏమనుకుంటుంది, ఇది స్టూడెంట్ కన్సంప్షన్ పేజ్ అనుకుంటుంది. వాడికి ఎక్కడైతే బిజినెస్ కావాలో అక్కడ దాన్ని చూపించదు. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద టైప్ ఆఫ్ టాపిక్స్, మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ తీసుకెళ్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వన్ థింగ్ ఐమ్ క్యూరియస్ అండ్ ఐ వాంట్ టు జస్ట్ టచ్ బేస్. మీరు మాటమాటికి యూ గో బ్యాక్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ డెట్ టు సాల్వ్ ఫర్ స్టూడెంట్స్. వేర్ ఇస్ దిస్ అర్జెంట్ ఇంట్రెస్ట్? అంటే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ మనమందరూ బిక్కర్ చేసిన వాళ్ళ మీద ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ ఇంప్రూవ్ అని కొంత గొప్ప ఫ్రెండ్స్కి టీచ్ చేసి ఉంటాము, లేదా వర్క్ చేసి ఉంటాం, బిల్డ్ చేసి ఉంటాం. బట్ సమ్ వన్ టు ఏబుల్ టు పుట్ దేర్ లైఫ్ ఇన్ టు దిస్ ఫ్రంట్ అండ్ ఇది ఐడియా వర్క్ అవుతుందో లేదో తెలీదు, అండ్ యూ బిల్డింగ్ అ వెరీ like one point I need to keep coming back at again is something that need to keep in mind is this is not easy to build. There are 100 factors that could go wrong మీరు చేసే ప్రాసెస్లో, and somehow it's such a unique thing because at some point I want to small deviate is I tried to build a similar system when I was in college to able to create a community, and it was not easy because 100 things can go wrong. When you're able to pull together, build this, where is that inspiration coming from? And ఎక్కడి నుంచి you thought this is something I need to do, or like ఒక స్టార్టింగ్ పాయింట్ ఏదైనా ఉండాలి కదా? ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే వెన్ మనీ ఈజ్ నాట్ ఎట్ యువర్ ఫేవరబుల్ పాయింట్ ఆర్ వెన్ టీమ్ ఈజ్ నాట్ ఎట్ యువర్ ఫేవరబుల్ పాయింట్ ఏదో ఒక కాజ్ కానీ రీజన్గా ఉండాలి కదా. రేపు పొద్దున్న లేసి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్వేస్ దర్ ఇస్ పర్సనల్ లైఫ్ దట్ ఆల్సో సఫర్స్ కదా. No, see, you're talking at this hour and at the end of the day you have to pull yourself up and do it again and again. Unless there is a larger inspiration, ఇంకా ఎవరికో ఒకరికి రీచ్ అవుతాము, ఎక్కడో ఒక దగ్గరికి కొత్తగా రీచ్ అవుతాము అంటే సాక్రిఫైస్ అనే పెద్ద వర్డ్ కన్నా ఇఫ్ వీ స్టార్ట్ డూయింగ్ ఇట్ దెర్ ఈస్ నో మనీ మోటివేషన్, సమ్టైమ్స్ టీమ్ మోటివేషన్ ఈజ్ ల్యాకింగ్. బట్ అగైన్ I just read one line on my wall which calls as like, all right, let's do this. And the reason I go back to the day when I started, is that reason strong? Because I took up a mission to connect each and every youth in India in one community. Because that's a dynamite factory which has to get exploded. ఆ థాట్ ఎక్కడ నుండి వచ్చింది ఆ రోజు? థాట్ ఎక్కడ అంటే బేసిక్గా when you are weak, you want strength. The strength comes from the community. Like let's say I'm a weak ant. I just wanted few millions of ants to come together. Was it a situation అంటే ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అనిపించిందా? Situation అంటే again I'll go back. It's not, I know 21 ఒకటి, 14 లో ఒకటి, 10 లో ఒకటి, 6 లో ఒకటి. 2006 when I missed my IIT. 2010 when I graduated from a local engineering college. 2014, every 4 years. So 2014 when I resigned my job. 2018 IT Infosys job. 2018 I was listed by Forbes. 2022 technically Student Tribe evolved. Because 21 it started, but 22 it got 18 లో ఏం జరిగింది? ఫోర్బ్స్ 30 under 30 లిస్ట్ అయినప్పుడు ఒక రికగ్నిషన్ వచ్చింది. అంటే ఏ కాంటెక్స్ట్ నుంచి? లైక్ యు సెడ్ 21 was this one, right? Okay. Stumax, the magazine network. Right. Technically community with a magazine was the domination factor. Got it. Today it is the community which is the domination. Right. సో 2006 నుండి 2010లో జాబ్ వచ్చింది. 2014లో రిజైన్ చేసి, ఆ రిజైన్ చేయడానికి దెర్ ఇస్ సంథింగ్ సాలిడ్. ఆ లోపల నుండి ఒక పుష్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, ఆ బయట నుండి పుల్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. అది ఏం లేదు, H1 వస్తే మళ్ళీ యూఎస్ పోతే ఏం చేయలేం లైఫ్లో. ఇట్ వాజ్ మోర్ యాంటీ యూఎస్ కైండ్ ఆఫ్ స్టఫ్. అగైన్ స్టార్టింగ్ ఏ స్టూడెంట్ ఆ రోజు 2014లో రిజైన్ చేసి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని లేదు, అప్పుడు ఇమీడియట్గా థాట్ లేదు. స్టూడెంట్ ఇట్ ఇస్ నాట్ స్టూడెంట్ కమ్యూనిటీ, ఇట్స్ నాట్ స్టూడెంట్ కమ్యూనిటీ. నీ బిజినెస్ చేయాలనే థాట్ అప్పుడే లేకుండా, బట్ ఎన్జిఓ చేసిన బ్యాక్గ్రౌండ్ 2007-8 లాట్ ఆఫ్ లోక్సత్తా ఐడియాస్ ఆల్సో అప్పట్లో. ఏదో చేయాలా ఏంటి అంత సొసైటీకి ఏం చేయాలా ఎన్జిఓలు కానీ. బట్ ఐ హేటెడ్ ఎన్జిఓస్ ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైం.
ఎందుకంటే ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ ఒక ఇంకా ₹5 అంటే నీ దగ్గర ₹10 ఉండాలని నేను బిలీవ్ చేస్తాను. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు ఫాలో దిస్ కంపెనీ కాల్డ్ ఎన్కంపస్, రోషన్ అబ్బాస్. They used to do a really good job on event event. విజిల్ చేస్తాడు. Then there is a company I worked with called IFP, Vadodara based, Spotify తో ఉన్నప్పుడు. Again, I saw people who were able to do it. For a fact, Telugu community లో I have seen the community ఏదో ఒక ఆస్పిరేషన్ ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, చేద్దామని ఒక ఇష్టం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇగో ఉండదు వాళ్ళకి, నేను గమనించినంత వరకు. అంటే ఏ పని చేయడానికైనా రెడీ ఉంటుంది నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సింపుల్ థింగ్ చెప్తాను నీకు, చాలామంది స్కాటర్డ్ పీసెస్లలో ఉన్నారు స్టూడెంట్ కమ్యూనిటీలో. దాన్ని కనెక్ట్ చేస్తే కూడా ఒక పిక్చర్ అవుతుంది. ఇప్పుడు చాలా ఇక్కడ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ బిల్డ్ చేస్తున్నారంటే వాడు యూట్యూబ్ ఛానల్ని బిల్డే చేస్తున్నా అని అనుకుంటే తప్పదు. అంటే ఆ యూట్యూబ్ ఛానల్కి బియాండ్ ఆలోచిస్తుండా అనేది క్వశ్చన్ మార్క్. నేను ఇక్కడ ఇప్పుడు హానెస్ట్ టౌన్ హాల్ అని ఒకటి స్టార్ట్ చేసినాను. హానెస్ట్ టౌన్ హాల్ ఒక యూట్యూబ్ ఛానల్ లాగా చూస్తేనేమో అది ఇంకో ఇట్స్ వన్ అమాంగ్ మెనీ. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ అనదర్ డిస్ట్రిబ్యూషన్ టు రీచ్ GenZ అనేది నా లాంగ్వేజ్. అంటే ఏది చేస్తున్నా ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఫ్రమ్ ఏ లార్జర్ పిక్చర్ దెన్ థింగ్స్ విల్ బీ ఇన్ అ వెరీ డిఫరెంట్ స్కేల్. I think that like ఒక పార్ట్ ఆఫ్ దట్ పాయింట్ కమ్స్ ఫ్రమ్ ది కమ్యూనిటీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గుజరాతీస్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎలా జుగాడ్ చేద్దాము, ఎలా క్రియేటివ్గా చేద్దాం అంటారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్వాడీస్ కానీ రాజస్థానీస్ కానీ వీళ్ళందరూ ఎలా అంటే ఏ సైజ్ పొజిషన్ అయినా కానీ, అది పానీపూరి షాప్ కావచ్చు లేదా జ్యువెలరీ షాప్ కావచ్చు, నేను చేసే పని నాకు దేవుడు అనుకుంటారు. ముంబైలో ఆటో డ్రైవర్లు కూడా ఆటో స్టార్ట్ చేసే ముందు దేవుడికి దండం పెట్టుకుని ఆటో స్టార్ట్ చేస్తారు, బికాస్ దే రెస్పెక్ట్ వాట్ దే డూ. మన సైడ్ వచ్చేసరికి అట్లేం లేదు, ఇక్కడ కూడా దండం పెట్టుకుంటారు అట్లేనే. అలాగే నేను చెప్పే పాయింట్ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు లైక్ అంటే పీపుల్కి కల్చరల్గా నువ్వు చేసే పని నువ్వు రెస్పెక్ట్ చేయాలి, నువ్వు చేసే పని నువ్వు ఎంజాయ్ చేయాలన్న కమ్యూనికేషన్ లేకపోవడం, అది ఏ పాయింట్లో లేదు అన్నది విషయం నాకు తెలియదు. కానీ ఐ థింక్ ఇట్స్ లైక్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది క్యూరియాసిటీ. అది అక్కడ పడలేదు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్, అది త్రూ అవుట్ ఆ ఎఫెక్ట్ ఇస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా నేను 100% ఇవ్వలేవు. యూ విల్ ఓన్లీ బీ ఏబుల్ టు గివ్ లైక్ నీ యువర్ 70% 60%. అడిగింది ఇచ్చినాం కదా, ఇంకెందుకు కావాలి నీకు ఎక్స్ట్రా, నువ్వు అడిగి నేను చేసా కదా అన్న పాయింట్ ఉంటుంది. ట్రై చేయొచ్చు కదరా కొత్తగా అంటే నాకు ఎంతే వచ్చు, అదంతా మన లెవెల్ కాదు. ఐ థింక్ ఆ గ్యాప్ అని ఉంది. వెన్ సమ్మన్ ఈజ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ అండ్ ఆ ఎనర్జీ కానీ ఎంతూసియాజం కానీ చేశారు అంటే ఇట్స్ ఎక్సైటింగ్. అండ్ ఐ వాంట్ టు genuinely learn that what got you excited, what got you to get to those excited people, how do you maintain the spark alive. అది it's always interesting. ఇట్స్ లైక్ కన్సిస్టెంట్గా మనము ఒక ఇంటర్వల్స్లో యూ హ్యావ్ టు రీట్రిగర్ దట్ హోల్ థింగ్. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ యు ఆర్ గాన్. అండ్ రెండవది ఎప్పుడైనా కానీ ఒక ఆస్పిరేషన్ అంటాం మనం, అంటే అన్కంఫర్టబుల్ చేయడం. ఇప్పుడు ఈరోజు జస్ట్ ఐ కెన్ ఓపెన్లీ టెల్ లైక్ చాతనైతే లేదు అంటే, బట్ ఐ నీడ్ టు పుల్ మై సెల్ఫ్ అప్. అంటే ద రెస్పెక్ట్ ఐ హ్యావ్ ఫర్ బోత్ ఆఫ్ యూ, ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్, బిల్డింగ్ IPs, బిల్డింగ్ డిఫరెంట్ థింగ్స్. అంటే బికాస్ ద లాంగ్వేజ్ టుడే ఆఫ్టర్ 1.5 year of knowing you guys, I don't see any difference where the vision with which you started, where you are heading, you are already a visionary. Because today everybody is talking about podcasting as a service. When Nikhil spoke about that to me, I never heard at that point of time. Today it has become a very common thing. Until you did something before anybody believed in it. When I met you for the first time, you said, I'm consulting with podcast. And today that has become a profession for a lot of people. Yeah. He was a videographer before. Technically he was a videographer. But now he understands like 2-3 frames etla pettala idi cheskunte. That is podcast for him. It's almost like someone telling like ఒక మసాజ్ చేసేటోడు దట్ ఐఎమ్ ఫిజియోథెరపిస్ట్ అన్నట్టుంటుంది. అవును, అంటే మనకు తెలుసు కొన్ని, తప్పేం లేదు. కానీ పాయింట్ ఏంటంటే ఫిజియోథెరపీలో ఎన్నో చదవాలా. సో అట్లా ప్రతి ప్రొఫెషన్లో కూడా మనము ఏం చూస్తాము అంటే కమ్యూనిటీ బిల్డింగ్ అంటే ఎందుకు, అంటే ఆ ఎంతూజియాజం ఎట్లా పెట్టుకోవాలా. అంటే నీకు లార్జర్ గోల్ క్లారిటీ ఉంటేనే నీకు ఎంతూజియాజం ఉంటుంది. నీకు ఆ లార్జర్ గోల్ క్లారిటీ లేకుండా ఓకే నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటున్నా అంటే నువ్వు కమ్యూనిటీ బిల్డ్ చేస్తలేవు.
ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నావు, ఇన్స్టిట్యూట్ వరకే సక్సెస్ అవుతుంది. సో ఆ ఇన్స్టిట్యూట్ అనేది ఒక చిన్న పార్ట్ కమ్యూనిటీ లాంటి వేరే. ఇంట్రెస్టింగ్. ఆ పాయింట్ వరకు అంటే ఇదంతా మాట్లాడుతుంటే 2014 టు 11 years అవుతుంది రిజైన్ చేసి ఈ ఎంటర్‌ప్రెన్యూరియల్ బిజినెస్ సైడ్ వచ్చాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నా యువర్ మెంటర్ టు లిటరలీ ల్యాక్స్లో పీపుల్కి. నేను ఐ స్టిల్ రిమెంబర్ ఒక 1 year కింద మేము చేస్తున్న కొన్ని ఈవెంట్స్కి యంగ్ పీపుల్ వస్తూ ఉంటారు. ఒక 19-year-old అమ్మాయి వచ్చింది. ఎందుకు ఏదో నిజామాబాద్లో ఒక చిన్న ఊరు నుండి వచ్చింది అన్నట్టు, థర్డ్ టైర్ సిటీ. అక్కడ నుండి వచ్చి పార్టిసిపేట్ చేసేది అన్నట్టు ఆ ఈవెంట్లో. ఏంటి వాట్ ఈస్ యువర్ ఆస్పిరేషన్, ఎందుకు వచ్చావు, వాట్ ఈస్ అంటే బికాస్ అప్పుడు నేను ఐఎమ్ వర్కింగ్ ఫర్ డాక్టర్ జేపీ ఇప్పటికి కూడా. సో జేపీ గారిని పుల్ ఫ్యాక్టర్ అన్నాడు, తెలియదు చరణ్ అన్న అనంది, చరణ్ అన్న స్టూడెంట్ రైప్ అనంది. ఎందుకు అంటే నాకు లైఫ్లో ఏదో చేయాలని ఉంది, నా కండిషన్స్ వల్ల ఐ విల్ బీ ఏబుల్ టు గో టు ఓన్లీ దిస్ సో కాల్డ్ కాలేజ్, బట్ నాలో ఆస్పిరేషన్ తీసుకొచ్చిన స్టూడెంట్ రైప్ అని చెప్పింది. సో దట్ వాజ్ ద హోల్ విజన్. నిజంగా అయిందా? నిజంగా ఐ స్టిల్ ఇన్ కాంటాక్ట్ విత్ హర్. ఈరోజు ఇఫ్ ఈ పాడ్కాస్ట్ రిలీజ్ అయినాక ఇట్స్ వండర్, తను కంప్లీట్ అయ్యి వస్తుంది. అంటే నీకు ఇప్పుడు బేసిక్ ఏమవుతుంది అంటే సైలెంట్గా నువ్వు ఎక్కడో ఒక ఇప్పుడు నువ్వు నాకు చెప్పినావు, మై టీమ్ షుడ్ ఆల్సో లిజన్ టు దిస్. లైక్ యూనో ఎక్కడో నిజామాబాద్లో ఏదో ఒక మారుమూల కాలేజ్లో ఒక అమ్మాయి, నేను చిన్న కాలేజ్లో జాయిన్ అయినా కానీ నేను పెద్దగా డ్రీమ్ చేయొచ్చు అనే బిలీఫ్ అంటే నేను కరెక్ట్గా కమ్యూనికేట్ చేసిన. ద లాజిక్ ఇక్కడ ఏంది, యువర్ కెరియర్ ఆర్ యువర్ లైఫ్ షుడ్ నాట్ బి డిసైడెడ్ బై ద ఫ్యామిలీ విచ్ యు ఆర్ బార్న్ ఇన్ టు ఆర్ ద కాలేజ్ విచ్ యు ఆర్ గోయింగ్ టు. అంటే నువ్వు ఏదో ఒక కాలేజ్కి పోయినావు అంటే నీ లైఫ్ ఇట్లుంటుంది, ఏదో ఒక కాలేజ్కి పోతే నీ లైఫ్ అట్లనే ఉంటుంది. ఈ ఫ్యామిలీలో పుడితే ఇట్లుంటుంది, ఈ ఫ్యామిలీలో పుడితే నీ లైఫ్ అట్లుంటుంది. షుడ్ నాట్ బి ద డిసిషన్ మేకింగ్ థింగ్స్. ఐ థింక్ సేమ్ థింగ్ విత్ యూ కదా. అంటే I was born in a proper middle class family and stuff. Father used to work as a Father was working like a government school teacher. Later at his fag end of his career, ఆయన గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాడు. సో టెక్నికలీ స్పీకింగ్ అదొక ప్యాథో స్టోరీ కాదు, బట్ ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ దట్ ఐ డెంట్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ హ్యాడ్ గుడ్ థింగ్స్, ఐ హ్యాడ్ గుడ్ రిసోర్సెస్ అండ్ ఆల్ ద స్టఫ్, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ ఇట్ వాజ్ నాట్ లగ్జరీ, ఇట్ వాజ్ నాట్ ఎ నీడ్, ఇట్ వాజ్ ఆల్వేస్ ఎ కంఫర్ట్. ఆ కంఫర్ట్ ఇచ్చేయండి, బట్ ఆ కంఫర్ట్ నీకు గ్రాంటెడ్గా తీసుకోలే. అప్పుడు మై ఆస్పిరేషన్స్ వర్ బిగ్, బట్ యూ మేనిఫెస్టెడ్ ఫ్యూ, సమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టుడే. అంటే ఈ పాత్లో యూ హ్యావ్ మెంటర్స్ ఉంటారు తప్పకుండా. ఈరోజు యువర్ లైక్ మెంటర్ టు దట్ గర్ల్, మీకు కూడా తెలియదు ఆ విషయం. అలా మీకు రియల్ టైంలో మెంటర్స్ ఉంటారు హూ ఆల్వేస్ పుష్ యూ అప్. డూ యూ హ్యావ్ ఎనీ మెంటర్స్? లైక్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ యాజ్ మెంటర్స్, డొమైన్ బట్టి ఉంటారు నాకు. అంటే ఇట్స్ లైక్ ఒక దాంట్లో ఒక క్వాలిటీ ఉంటుంది. ఇట్స్ లైక్ ఇప్పుడు నాకు కెమెరా ఇదంతా వర్క్లో నాకు నిఖిల్ని మెంటర్ లాగా తీసుకోవాలని ఉంది. ద లాజిక్ ఈజ్ అంటే ఒక్కొక్కరికి ఒక నాలెడ్జ్ ఉంటుంది, మనం వాళ్ళలో ఆ నాలెడ్జ్ చూడాలి, వాళ్ళ ఏజ్ కాదు. సో ఇట్స్ లైక్ నువ్వు రీసెర్చ్లో నాకు రేపు ఏదైనా చెప్పాలంటే, నేను ఒక సీరియస్గా పాలసీ మేకింగ్ గురించి ఆలోచించాలంటే ఐ నో హూమ్ ఐ షుడ్ కాల్. ఐ స్టిల్ రిమెంబర్ మొన్న లాస్ట్ టైం కలిసినప్పుడు నేను పొలిటికల్ పార్టీ పెడితే ఫస్ట్ నీకు కాల్ చేస్తాను. అంటే ద లాజిక్ వాజ్ లైక్ ఆల్వేస్ లైక్ ఐడియలిస్టిక్గా ఎవరైతే మీలాంటి నాలెడ్జబుల్ పీపుల్ యూపీఎస్సీ చూసిర్రు, డిఫరెంట్ ఫెసెట్స్ చూసిర్రు, 360 degrees చదివిర్రు, దాని గురించి ఒక న్యూట్రల్ పిఓవితో చూసిర్రు, నాట్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎనీవేర్, డిబేట్లలో పార్టిసిపేట్ చేసిర్రు. రేపు ఏ పాయింట్కైనా ఒక 10 angles తీసుకురావచ్చు, లేకపోతే ఒకటే డైమెన్షన్, ఆ యూనిడైమెన్షనల్ వేలో కాకుండా. అంటే ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు మీ ఫాదర్ టీచర్ ఇదంతా చెప్పారు. అండ్ రీసెంట్గా మీ లింక్డ్ఇన్ పోస్ట్లో ఇవి చూస్తుంటే ఐ క్యాన్ రిలేట్ టు యువర్ మీ ఫాదర్ పేరెంటింగ్ దగ్గర నుండి మీ పేరెంటింగ్ దాకా. అంటే ఈజ్ దర్ ఎనీ డూ హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ యూ? హెవీలీ. అంటే పేరెంటింగ్లో అనేది ఒక డిఫరెంట్ టాపిక్. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్, ఫ్యామిలీ అండ్ లాట్ ఆఫ్ స్కూలింగ్, ఇవన్నిటి నుంచి. పేరెంటింగ్ అనే కన్నా నా పాయింట్, ఒక సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని థాట్స్ ఉంటాయి. ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఐడియాస్ ఎట్లుంటాయి అంటే బేసిక్గా అలవింగ్ ద అదర్ పర్సన్ టు బీ ద వే హీ ఈజ్.
అంటే ఆస్పిరేషనల్ ఉండాలా, కొన్ని ఏవి కావాలో మినిమం బేసిక్స్ ప్రొవైడ్ చేసినామా లేదా. దీస్ వర్ ద బేసిక్స్ విచ్ హీ టాట్ మీ. కొన్ని మనం అనుకుంటాం ఏది మనకి ఇంట్లో కూర్చొని నేర్చుకో అని ఎప్పుడు చెప్పారు ఒక ఫాదర్ అనేటోడు. వాళ్ళు బిహేవ్ చేసిన విధానంతో మనమే ఆ చిన్నపాటి వైఫైలోనో బ్లూటూత్లో ఉంటే మనకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది వాళ్ళ చుట్టూ ఉంటే. మనకి ఏదో వాళ్ళు వచ్చి ఇట్లా కూర్చొని ఈరోజు ఇది చేయాలి సాయి పృథ్వీ అని ఎవరు చెప్పరు, ఫాదర్ అయినా చెప్పాడు. ద వే దే కండక్ట్ దెమ్సెల్స్, ద వే దే టాక్, ద వే దే హ్యాండిల్ సర్టన్ సిచ్యువేషన్స్ నువ్వు నేర్చుకుంటావు ఫాదర్ దగ్గర. ఫాదర్ అంటాడు ఏమైనా ట్యూషన్ టీచరా? ఇంత పోర్షన్ చెప్పినా, ఈ సబ్జెక్టులు చెప్పినా, ఈ సిలబస్ అయిపోయింది, వీళ్ళ ఫాదర్ ఏమో 5 chapters చెప్పిండు, వాళ్ళ ఫాదర్ 7 chapters చెప్పిండు అని ఏమి ఉండదు. ఆ ఫాదర్ తనని దాన్ని ఎట్లా కండక్ట్ చేసుకుంటాడు అనే దాన్ని బట్టి ఆ సన్ని దాని అబ్జర్వేషన్తో తీసుకుంటాడు. లేకపోతే అసలు టైం స్పెండ్ చేస్తే ఎక్కువ నేర్చుకుంటాడు. అంటే దెర్ ఈస్ డైరెక్ట్ కోరిలేషన్. ఇప్పుడు ఏదో పాడ్కాస్ట్లో వింటుండే అన్నట్టు చాలామంది సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఐదర్ బ్రోకెన్ ఫ్యామిలీస్ నుండి వచ్చారు, లేదంటే బ్రోకెన్ ఫ్యామిలీస్ మంచి ఎడ్యుకేషన్ రైట్ టైంలో అందింది, లేదంటే చిన్నప్పటి నుండే ఫ్యామిలీలో ఉండే ఇన్సెక్యూరిటీస్ మిగతా ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల దే ఆర్ ఏబుల్ టు గ్రో అప్. ఇంకొంచెం ఈ పెద్ద పెద్ద కాలేజెస్లో పెద్ద పెద్ద కంపెనీస్లో టాప్ మేనేజ్మెంట్ చూస్తే మంచి చిన్నప్పటి నుండి మంచి స్కూలింగ్కి పంపి, లేదంటే ట్యూషన్కి పంపి, ఆ తర్వాత ఇంటర్లో పెద్ద ఐఐటి నారాయణలోకి ఇటు పంపి, తర్వాత ఐఐటీలోకి పంపి, అంటే దెర్ ఇస్ ఎ ఇన్ఫ్లుయెన్స్ కదా. హౌ డూ యూ సీ ఆల్ దిస్ స్టఫ్? ఎందుకంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ సేమ్ చేంజింగ్ బోత్ సైడ్ నుండి మిమ్మల్ని ఫాలో అవుతారు. ఎవ్రీ టైం ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్లో కొన్ని థింగ్స్ చేంజ్ అవుతుంటాయి. ఒకప్పుడు మాస్ కమ్యూనికేషన్ ఇవంటి మాస్ మీడియా చేయాలి అంటే ఒక ట్యాబులాగా చూసేవాళ్ళు. ఈరోజు అది కామన్ అవుతుంది. పీపుల్ ఆర్ లుకింగ్ అట్ డిఫరెంట్ ఏఐ ప్రూఫ్ కోర్సెస్ రాదర్ దెన్ జస్ట్ ఒకటే దాంట్లో ఒక హర్డ్ మెంటాలిటీలో వెళ్ళకుండా. మోర్ దెన్ స్టూడెంట్స్, పేరెంట్స్ రిక్వైర్ ఏ లాట్ ఆఫ్ గైడెన్స్ ఇన్ దాట్ ఏరియా. అసలు ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఎందుకంటే కొడుకుకి ఏఐ యాక్సెస్ ఉంది, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, చాట్ జీపీటీలోనే ఎన్నో క్వశ్చన్లు అడుగుతాడు. కానీ డిసిషన్ మేకర్ ఈజ్ అ పేరెంట్. ఆ పేరెంట్ అన్నింట్లల్లో పేరెంట్స్ అండ్ కిడ్స్ రిలేషన్షిప్స్ సిమిలర్గా ఉండదు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ మోర్ దెన్ స్టూడెంట్స్, హౌ డు వి ఎడ్యుకేట్ పేరెంట్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండర్స్టాండింగ్ పేరెంట్స్ లేకపోతే పిల్లలు స్టార్టప్లలో కూడా పని చేయలేరు. బికాజ్ ఎందుకంటే వాళ్ళకి ఏమైంది ఇంత లేట్ ఎందుకు అవుతుంది అని అంటే అది వర్కౌట్ కాదు. ఏం సాయి పృథ్వీ రాత్రిపూట పాడ్కాస్ట్ ఎందుకు చేస్తున్నావు అంటే టైం దొరికింది అప్పుడు చేసేస్తున్నా అన్న. ఈ 9 to 5 ఉంటే బెటర్ కదా లైఫ్, ఓ డిసిప్లిన్ ఉంటుంది అంటారు. అంటే ఆ డిసిప్లిన్ అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తాము? అసలు వాట్ ఈస్ డిసిప్లిన్? ఎవరి డెఫినేషన్లు అనుకున్నాయి. సో రియల్ ఎడ్యుకేషన్ కిడ్స్తో పాటు పేరెంట్స్కి ఎక్కువ తీసుకోవాలి. డూ యూ థింక్ మన కంట్రీలో వీఆర్ ఇన్ ఎ కంట్రీ వేర్ సారీ నెంబర్స్కే 85% అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నారు, 83% 10,000 లోపు సంపాదిస్తున్నారు. ఐ మీన్ ద పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ మనీ. అట్లాంటి కంట్రీలో దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే దిస్ ఈజ్ నాట్ ఫార్మల్ ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ సంథింగ్ ఓవర్ ద ఇది జనరేషన్ లేకుంటే కల్చరల్ షిఫ్ట్లో భాగమైంది. ఇండియాలో నెక్స్ట్ 10 yearsలో ఇస్ ఇట్ పాసిబుల్? కమ్యూనిటీ లెడ్ ఎడ్యుకేషన్ వస్తుంది. కమ్యూనిటీ లెడ్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ లెడ్ ఎడ్యుకేషన్ అంటే 2-3 ఉన్నాయి బేసిక్గా. ద మూమెంట్ డిగ్రీ లూజెస్ ద విల్, వాట్ డస్ ద కమ్యూనిటీ రిక్వైర్? డిమాండ్ అండ్ సప్లై. అంటే ఒక కమ్యూనిటీకి పలానా స్కిల్ సెట్ వాళ్ళు కావాలా. ఈరోజు ఈ కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు, ఈ ఏరియాలో ఎంతమంది ఉన్నారు. నేను ఒక రేడియస్ తీసుకుంటా, లెట్స్ సే 25 kilometer రేడియస్ తీసుకున్నాను అనుకో. ఆ 25 kilometer రేడియస్లో ఫోటోగ్రాఫర్స్ ఎంతమంది ఉన్నారు అని చూస్తా. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇంతమంది ఫ్యామిలీస్కి ఎంతమంది ఫోటోగ్రాఫర్స్ కావాలి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను బేసిక్గా. ఆ ఫోటోగ్రాఫర్ అనేది ఇక్కడ ఏంది అంటే అదొక నెసెసిటీ స్కిల్. అకేషన్స్ ఉంటాయి, ఆ అకేషన్లో వాడిని యూటిలైజ్ చేస్తారు, వాడికి ఒక లైవ్లీహుడ్ వస్తుంది. కానీ ఎంతమంది ఉండాలా అనేది ఒక చిన్న మార్కెట్ రీసెర్చ్ తోటి తెలుస్తుంది. సో అట్లా మనం ఫిగర్ అవుట్ చేసుకుంటూ పోతే ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. అందుకే నేను చెప్తుంటా యూత్ కూడా ఒకటే ప్రొఫెషన్కి స్టిక్ కాకండి. యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ప్రొఫెషన్స్, దెన్
బ్రాంచ్ అవుట్ డూ యూ థింక్ అంటే ఈ యొక్క మెసేజ్ ఇప్పుడు మీరు చెప్పిన మెసేజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫండమెంటల్ మెసేజ్. మన కంట్రీలో ఈ యొక్క పాయింట్ అర్థం కాక దెర్ ఆర్ ఆల్మోస్ట్ 15 lakh youth who are applying for UPSC. There are lakhs of youth who are staying in Ashok Nagar, Old Rajendra Nagar, ఇంకొకటి అన్నా నగర్ ఇన్ తమిళనాడు. లక్షల మంది ఏంది వాళ్ళ యావరేజ్ ఏజ్ ఒక్కొక్కరు 28, 29, 30, 35. ఈ వాళ్ళ సోకాల్డ్ ప్రొడక్టివ్ ఇయర్స్ ఏదైతే ఉంటాయో ఇక్కడ వెయిట్ చేసుకుంటూ ఉంటారు. సమ్వేర్ యాజ్ ఎ కల్చర్ మనం ఫెయిల్ అయ్యామా లేదంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఎవల్యూషన్? టూ సైడ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. ఒకటి దెర్ ఇస్ వన్ డెస్పరేషన్ ఉంటుంది, కొన్ని ఫ్యామిలీస్లో ప్రూవింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. వాడు ఈ పాయింట్ని ప్రూవ్ చేయాలి అనే టైప్లో దిగుతాడు కొందరు. సెకండ్ ఆప్షన్ లేక దిగుతాడు. యా గాట్ ఇట్. ఆ ఆప్షన్ లేక దిగేటోడు ఎట్లుంటాడు, నేను నాకు ఇది తప్ప ఇంకో ఆప్షన్ లేదు, లెట్ మీ డూ ఇట్, బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ హీ కెన్ క్రాక్ సివిల్స్, బట్ హీ ఈస్ వెరీ క్లియర్ దట్ హీ కాన్ డూ ఎనీథింగ్ ఎల్స్. ఆపర్చునిటీ కనిపించకపోవడం కానీ వాడికి తెలిసిన దాంట్లో ఇది ఒక్కటే వానికి వస్తుంది అనే హోప్ ఉంది, అందుకు చేస్తాడు వాడు ఆ థింకింగ్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఇదే ప్రిపేర్ అయిన తర్వాత ఏదో డిఎస్సియో ఏదో ఒకటి కొట్టేయచ్చులే, ఈ డబ్బులు ఈ ఎగ్జామ్ తోటి గ్రూప్స్ అని వచ్చేస్తుంది సివిల్స్ ట్రై చేస్తే అనే యాటిట్యూడ్ తోటి ముందుకు పోతాడు. సో వీ నీడ్ టు నో ఆ లాజిక్. బికాస్ వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అంటే మెజారిటీ ఆఫ్ ద యూత్ అక్కడనే ఉన్నారు. ఎందుకంటే ఇది ఇప్పుడు హుజరాబాద్ అని కరీంనగర్లో ఒక చిన్న థర్డ్ టైర్ సిటీ. హుజరాబాద్లో ఒక చిన్న కాలేజ్ చదువుకున్నాడు వాడు, అక్కడ చిన్న కాలేజ్లో డిగ్రీ చేసినోడికి వాడికి ఒక్కసారి డిగ్రీ అయిపోయి బయటికి వస్తే వాడికి కనిపించేది మనం అనుకునే పాడ్కాస్టింగ్ యాజ్ ఎ సర్వీస్, లేదంటే ఇంకొకటి, లేదంటే స్టూడెంట్ ట్రైబ్లో కంటెంట్ క్రియేషన్, లేదంటే స్టూడెంట్ ట్రైబ్లో మార్కెటింగ్, ఇదంతా కాదు. వాడికి కనిపించేది గ్రూప్ 2 క్రాక్ చేస్తే నాకు సొసైటీలో వాల్యూ వస్తుంది, నాకు ఆ ఒక్కటి. సి దీస్ ఫ్యాక్టర్స్ విల్ స్టే. అంటే ఎందుకు ఉంటాయి, ఎందుకు ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 1 ఈ సబ్జెక్ట్ ఒకటి వెరీ పెక్యూలియర్ సబ్జెక్ట్. ఆ గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 3 గ్రూప్ 4 అనే పాయింట్ కాదు అక్కడ. వాళ్ళకి దాంట్లో ఉన్న పే స్కేల్స్ ఏంటి, దట్ ఈస్ అ మోటివేషన్. అంటే నాకెందుకంటే మార్కెట్ ఎన్విరాన్మెంట్లో ఇఫ్ యూఆర్ ఫిట్, ఇఫ్ యూఆర్ మెరిట్ ఉంటే పే స్కేల్ గవర్నమెంట్లు ఇచ్చేదానికంటే బీట్ చేయవచ్చు కదా విత్ టైం. సో సైకలాజికల్లీ యూ షుడ్ నో వేర్ ఆర్ దేర్ రూట్స్ ఫ్రమ్. వాళ్ళ ఏరియాలో నువ్వు సీరియస్గా తీసుకుపోయి ChatGPTలో పనిచేస్తున్నా, ఓపెన్ ఏఐలో పనిచేస్తున్నా అన్నా కానీ వానికి ఓపెన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నా అనిపిస్తుంది. దట్ ఈస్ ఎవిడెంట్. బేసిక్గా ఏంటంటే వానికి అర్థమయ్యేదే వానికి అర్థమవుతుంది. నీకు అర్థం కావాల్సింది యాక్చువల్ కరెక్ట్ ఉన్నది అర్థం కావాలని లేదు. ఐ థింక్ రూట్ కాజ్ ఐ కెన్ కమ్ అండ్ అండర్స్టాండ్ దిస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? రూట్ ఏంటంటే దట్ అవేర్నెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అక్కడ నుంచి లైక్ దెర్ ఇస్ దిస్ మోడల్ వీ ఫాలో ఇన్ అడ్వర్టైజింగ్ అనమాట. ఎనీ ప్రోడక్ట్ టు సెల్ దెర్ ఇస్ 4 levels: అటెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్ అండ్ యాక్షన్. ఓకే, ఐ థింక్ దీనికి బిజినెస్ ఆర్ బ్రాండింగ్ లెన్స్ తీస్తే ఫస్ట్ ఈజ్ అవేర్నెస్ దట్ యూ నీడ్ టు క్రియేట్, అసలు ఏముందిరా బాబు మార్కెట్లో అని. తర్వాత ఇంట్రెస్ట్ దట్ యూ నీడ్ టు జనరేట్కి నేను కూడా చేయగలను అని. తర్వాత యూ నీడ్ టు లే డౌన్ pathways and systems, and I think the process that you do, right, to develop them, to take the step forward, to learn that interest. And okasari set ayindante people will have aspirations. Maybe the last is that to able to pull together themselves and maybe change the goals, and it takes forever, but I think it's a great place to start that. And Prudvi, I think this is a point we need to move to the round that we have created. It's called Curious Charan. So deentlo we wrote out some points that we think we should ask. One word answer iyala. One word answer em kaadu, whatever that comes to you. But be it crisp and sharp, right? First point is the value creation that you're proud of. Adi system kavachu, product kavachu, something you created value that enak 3 chuskone you are really proud of what you built. Distribution network. Interesting. What are you right now reading or listening to for inspiration kavachu, for exploration kavachu? Listening and reading a lot of information on building tribes and communities by Seth Godin. అట్లాంటివి మళ్ళా చదువుతుంటా. అంటే బుక్ మీరు అనేది ఇన్ జనరల్ బయట మార్కెట్లో ఉన్న కంపెనీస్నా లేదంటే పుస్తకాలు? ట్రైబ్ అని ఒకటి ఉంది పుస్తకం. Seth Godin is a very brilliant writer. He wrote a book called Purple Cow Strategy. పర్పుల్ I have a book, నా దగ్గర బుక్ ఉంది, డిప్ అని ఒకటి ఉంటుంది. డిప్ ఇస్ a good book. It's about exit strategies.
సో అతను ఏంటంటే బికాస్ హీ రోడ్ సంథింగ్ లైక్ ఆన్ ద ట్రైబ్స్ ఎట్లా బిహేవ్ అవుతాయి, ఎట్లా కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, ఆల్ దిస్ స్టఫ్. అంటే ఇట్స్ నాట్ వన్ టైమ్ రీడ్. మీకు ఏమైనా ఇలా ఫేవరెట్ బుక్ అలా ఏమైనా ఉందా? I love a lot of biographies and autobiographies because whoever I didn't meet. Is there any biography that pushes you? Lot of them. అంటే ఒకటి అనగా స్టీవ్ జాబ్స్ దగ్గర నుంచి నైకీ షూ డాగ్ దగ్గర నుంచి మల్టిపుల్. Where do you want to travel next? నెక్స్ట్ ఇప్పుడైతే విజయవాడకి వెళ్ళాలి ఒకటి. And what's next for Charan and also Student Tribe? Pan India proper distribution network, which is like, whenever we take up anything, a self-sustainable student community system. Yeah. I think now you have a self-sustainable student community in Hyderabad, Pune. Telugu states is a very strong. Yeah. Bangalore and Pune we are taking baby steps now. Because we have seen Pune మీ పేజెస్ ఉన్నాయి, కానీ వి కీప్ ఆన్ ట్రావెలింగ్ ఫర్ షూట్స్ కదా. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ర్యాండమ్గా వాళ్ళ కంటెంట్ క్రియేషన్ గురించి మాట్లాడుతుండే. ఇట్స్ స్టూడియో, లాస్ట్ టైం వెళ్ళిన స్టూడియో సుభాషిష్దే అందుకే. సో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నా. హీస్ ఇంటూ సౌండ్ ఇంజనీరింగ్ వాడితో కూర్చొని మాట్లాడుతుంటే కంటెంట్ చూపిస్తున్నా అన్నట్టు. రీసెంట్గా ఒక పేజ్ ఉంది, ఈ పేజ్ వాడు చూపిస్తున్నారు అన్నట్టు. ఇది పేజ్ ఉంది, కంటెంట్ బాగా చేస్తున్నారు కాలేజీలలో అని చూపించారు అన్నాడు. చూసరికి స్టూడెంట్ రైప్ ఏది పుణే మరాఠీది చూపిస్తున్నాడు. అరే అది తెలుగు, మా తెలుగు వాళ్ళది, మా తెలుగు వాడు స్టార్ట్ చేసిండు అని చూపించిన. ఓ తెలుగు, ఓకే ఓకే అన్న. మెల్లమెల్ల వేరే లాంగ్వేజెస్లోకి స్టార్ట్ చేసినాము, బట్ ద ఐడియా ఈజ్ లైక్ పాన్ ఇండియా డిస్ట్రిబ్యూషన్. Okay, cool. I'll move to the final round. This is called second order thinking. Second order thinking అంటే నార్మల్గా ఫస్ట్ ఆర్డర్ థింకింగ్ ఈజ్ ఇఫ్ యూ వేకప్ లేట్ యూ గో టు ఆఫీస్ లేట్, దట్స్ స్ట్రైట్ యాక్షన్ టు రియాక్షన్. సెకండ్ ఆర్డర్ థింకింగ్ ఈజ్ జస్ట్ బికాస్ యూ వెంట్ టు ఆఫీస్ లేట్ యూ మైట్ బి క్రాంకీ, సో a further round to it. So second order thinking lo I would ask you a question which is like a hypothetical question and I want you to answer it. Imagine every college gets 100% placement. What happens? Would students be very ambitious? Are they very lazy? లేజీ. మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటంటే బేసిక్గా ఎట్లా వస్తుంది కదా అనే టైప్లో ఉంటారు బేసిక్గా. అంటే దాంట్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది కదా బ్రో. 100%లో ఎవరికి ప్యాకేజ్ల గురించి కొట్లాడుకుంటారు బేసిక్గా. బట్ ఇంకొకటి యాంగిల్ ఏముంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎట్లాగో వస్తుంది అని ఒక చిన్న గ్యారంటీ తోటి. అవును. సో హీ ఫీల్స్ లైక్ దర్ ఇస్ నో కాంపిటేటివ్ స్పిరిట్. అంటే ఎట్లయితే ఎగ్జామ్స్ తీసేయాలని అందరూ అంటారో, ఎగ్జామ్ వాల్యూస్ ఎగ్జామే. బికాజ్ ఇట్ ఆల్వేస్ టెల్స్ యూ దర్ ఆర్ టూ థింగ్స్ ఐ కీప్ టెలింగ్ ఇన్ ఎగ్జామ్స్. ఒక టీచర్కి నేను ఎట్లా చెప్పినా అని కూడా వాడు టెస్ట్ చేసుకోవడానికి ఒక ఎగ్జామ్ కావాలి టీచర్లకి. Which comes to the next question I wanted to ask. కంపెనీస్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు దే టేక్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ విచ్ ఇస్ బేసికల్లీ కంపెనీ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఏం ఇష్యూ వచ్చింది అని అడుగుతారు అనమాట. ఇఫ్ మీ ఎక్స్పీరియన్స్ నుంచి స్టూడెంట్స్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ అండ్ గెట్ అవే ఫ్రమ్ కాలేజెస్ అండ్ లెట్స్ సే వాళ్ళకు ఒక ఎగ్జిట్ ఇంటర్వ్యూ రన్ చేస్తే వాట్ డూ యూ థింక్ ఈస్ ద మోస్ట్ కామన్ 3 answers? ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. ఓకే. సెకండ్ 360-degree life, because which is very monotonous and stuff. Third, again it's a debatable point about more networking which doesn't happen. Okay, అంటే interesting. దీంతో పాటు ఐ వాంట్ టు ఆస్క్ సంథింగ్. అంటే ఈ గ్యాప్లో ఐ మిస్డ్ దట్. Okay. Are you a fan of Harry Potter? Not big fan. Okay, cool. Then this question would not make sense. But actually, this is very interesting and very exciting. And given the time frame that you have given us, చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ వచ్చాయి. ఒకటి వాట్ వీ వర్ జెన్యున్లీ క్యూరియస్ అబౌట్ టు అండర్స్టాండ్ ఇస్ ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ ప్రాసెస్ టు బిల్డ్ వాట్ యూ హ్యావ్ డన్. అండ్ వీ వాంట్ టు బేసికల్ అండర్స్టాండ్ మీ ఇన్స్పిరేషన్ ఏంటి, మీ ప్రాసెస్ ఏంటి, మీ అప్రోచ్ ఏంటి, అండ్ థింగ్స్ వర్క్డ్ ఫర్ యూ in certain favorable conditions, and there is Student Tribe. Even though things might have not worked, would you still be able to pull this off and you still be able to grind and make that happen? Akkada entrepreneurial spirit untadi kada. So that is like that learning or that process of how you think. సక్సెస్ అయినప్పుడు అందరూ అరే సక్సెస్ అయిపోయారు వీడికి తెలుసు ప్రాసెస్ అంటారు. సక్సెస్ కానప్పుడు లేదా సక్సెస్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్
కల్చర్ కానీ స్ట్రక్చర్ కానీ నేర్చుకుంటే పీపుల్ విల్ బీ ఏబుల్ టు అడాప్ట్ అండ్ బిల్డ్ సంథింగ్ ఫర్ దెమ్సెల్స్ అండ్ దట్ ఈస్ ది ఐడియా ఆర్ దట్ ఈస్ ద రీజన్ వీ వాంట్ టు డూ దిస్ కాన్వర్సేషన్ అండ్ యూ గేవ్ అస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ అబౌట్ పీపుల్ learning and being a loyalist and culture, and we would genuinely look forward to having a part 2 of this conversation. Oh, absolutely. You know, like let's say even personally, I admire both of you for the work. And then today, I keep telling Gen Z లో కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే కుతూహలం అంటాం, క్యూరియాసిటీ ఇన్ తెలుగులో. అంటే తెలుసుకోవాలనే చిన్నపాటి ఆలోచన ఉండాలి. బికాస్ దీస్ డేస్ వీఆర్ మోర్ ఆర్ లెస్ వీఆర్ మయోపిక్, చలాయింగే టైప్స్. సో all the best to you, and I promise that we'll have a part 2 too. బట్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ బ్రో, నెక్స్ట్ పార్ట్ డే టైంలో పెట్టుకుందాం. Again, it's not about daytime or nighttime, but again, it depends on. First of all, I've been not well. So అందుకే I was trying to push. But thank you. But thank you so much. All right, on. Is in our blood and genes. We chase the truth in all the scenes. One paints with color, one draws the line. Together we spark questions that shines from the north.